హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మణిమాల జానపద నవల చివరి భాగం చెప్పుకుందాం. సెలయేటి ఒడ్డున ఉన్న గున్న మామిడి చెట్టు కింద ఉన్న దిమ్మెపై దర్భాసనం మీద పద్మాసనం వేసుకుని ఒక సాధువు రుద్రాక్షమాల తిప్పుతూ జపం చేసుకుంటున్నాడు. మధ్య మధ్య కనులు విప్పి చూస్తున్నాడు ఆ పరిసర ప్రాంతాన్ని. ఒక యువతి మట్టి పాత్రని చంకను ఉంచుకొని ఏటి ఒడ్డుకు వచ్చి కుండను వంచి నీళ్లు నింపుకుంది. చంకకెత్తుకుంది. అటు ఇటు పరిసర ప్రాంతాలు చూసింది. గున్నమామిడి చెట్టు కింద పద్మాసనం పైన ఆసీనుడై కూర్చున్న సాధువు వంక చూసింది. చకిత అయింది. దీర్ఘంగా ఆలోచించి తల పంకించింది. తన దారిన తాను కొంత దూరం నడిచి చటుక్కున వెనక్కి తిరిగి చూసింది. సాధువు కళ్ళు తెరిచి తన వంక చూడటం గమనించింది. ఆలోచించి ఎందుకైనా మంచిదని సాధువు దగ్గరికి వచ్చింది. ఆమె రాకను గమనించి సాధువు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. వేగంగా జపమాల తిప్పసాగాడు. అయ్యా, తాము త్రికాల వేదులు కదా, మీరెందుకీ వేషం వేసి ఊళ్ళ వెంట తిరుగుతున్నారో చెబుతారా అని ఆమె సూటిగా ప్రశ్నించేసరికి సాధువు కంగులు తిన్నవాడే ఆ కవళికలను పైకి కనబడనీయకుండా తన ధ్యానానికి భంగం వాటిల్లింది అన్న భావంతో నెమ్మదిగా కన్నులు తెరిచి ఆమెను అపాదమస్తకం పరిశీలించి, మేము వేషాలు వేసుకున్న వేషగాళం కాము. అయినా అంతఃపురంలో ఉండవలసిన నీవు ఈ మైదానాల్లో తిరగటానికి కారణం ఏమిటి? నిర్మానుష్యమైన ఈ ప్రదేశంలో కాపురం పెట్టిన రాక్షసువో భూతానువో అయి ఉండాలి. మహాత్మా, తాము ఎందుకు దేశ సంచారం చేస్తున్నారో చెప్పండి ముందు. అటునైనా నేనెవరినో చెబుతాను. మేము పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవటానికి పాదచారులై తిరుగుతున్నాము. అలాగా? ఇంతవరకు తాము సందర్శించిన పుణ్యస్థలాలు ఏవి? కాశీ, గయా, ప్రయాగ, త్రివేణి, అయోధ్య, ద్వారక, బదరి. ఆపండి. అయ్యా, తాము ఇన్ని దివ్యక్షేత్రాలను సందర్శించారు కదా, మీకెక్కడా మోక్షం దొరకలేదా? సర్వసంగ పరిత్యాగం చేసిన మీకు క్షేత్ర దర్శనాలపై మోజుండడం ఆశ్చర్యపడవలసిన విషయమే. బాలా, నువ్వెవరువు? మేము మీకు మీ మోక్షానంతరం కలుగజేసే సుఖాల పుట్టలం. అవును, రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక అంతా మా కోవలోని వాళ్లే. వాళ్ళ పొందు కోసమేగా మీరంతా ముక్కులు మూసుకొని తపస్సులు చేసి ఆకులు అలములు తినేది. నీకు తెలుసా మేము అందుకే తపస్సు చేస్తున్నామని? అయ్యా, మీ దొంగ జపం పసికట్టాను. అందుకనే అవతల ఎంత పనున్నా మీ సన్నిధికి వచ్చాను. అచ్చం నీవు నేను ఎరుగున్న అమ్మాయి మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు. ఇంతకు ముందే మీకు అమ్మాయితో పరిచయం అయిందన్నమాట. ఎవరా అమ్మాయి? ఇక్కడికి వస్తానందా? అచ్చం నాలాగే ఉంటుందా? మా యువరాణి వారికి అత్యంత ఆప్తురాలు మంజరీ కుమారి. అచ్చు గుద్దినట్లు నీలానే ఉంటుంది. అచ్చం నీలాగే మాట్లాడుతుంది. నిన్ను చూస్తే మా మంజరీ కుమార్ని చూడనవసరం లేదు. అయ్యా సాధువు గారు, మీ భాష మాకు అర్థం కావటం లేదు. స్వామి, మీరు అచ్చ తెలుగులో మాట్లాడితే మాకేం తెలుసు? మీ నరజాతితో మా జాతికి ఒకంత పరిచయం ఉంది గనక కొంత కాకపోయినా కొంతగానైనా అర్థం చేసుకుంటాం. మాకు అర్థమయ్యే భాషలు మాట్లాడితే. మంజరీ, స్వామి, ఏమిటి మీ బాధ? మహారాజు గారి ఆగ్రహానికి గురై ఎంతో కాలం తిరగలేవు. యువరాణి వారి అంతర్ధానానికి వెనక ఏ కారణం ఉన్నా నీ పలాయనంతో నీకు ఇందులో కొంత భాగం ఉందని గట్టి నమ్మకం కుదిరింది. నిజం చెబితే నేను కావలసినంత సహాయం చేస్తాను. ఇంతకు తాము సర్వసంగ పరిత్యాగం చేసిన మహాత్ములు కారన్నమాట. అపచారం, మహాపచారం. నేను తీరని అపచారం చేశాను. మానవుల మీదున్న విశ్వాసం కొద్దీ ఇంత చనువుగా ఇంతసేపు ప్రవర్తించాను. అయ్యో, మా వారికి తెలిస్తే నన్ను కులం నుంచి బహిష్కారం చేస్తారు. స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్ర్యాన్ని అరికడతారు. మంజరి, అయ్యా మహాస్వాములు, మీరు వేషాలు వేసే ఊళ్ళ వెంట తిరిగితే తిరిగారు కానీ అందరినీ అలాగే అనుకోవటం మహాపాపం దొంగ సాధువు గారు. అయ్యా, నేను మీరు అనుకుంటున్న మీ యువరాణి వారి ప్రియసఖి మంజరీ కుమార్ని కాను అంటూ కడవును చంకనెత్తుకొని మరో చంకకు మార్చుకొని గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న ఆమె దారికి అడ్డుగా స్వాములు నిలబడి, మంజరి, నేనెవరినో తెలుసా
మల్లును బాలయోగిని వేషంతో అంతఃపురంలోకి ప్రవేశించి యువరాణి వారితో పరారి అయిన ఆమెను పట్టుకున్నాను. బంధించి చెరసాలలో పెట్టాలనుకుంటున్న వేళ ఎవరో ఒక వీరుడు అడ్డుపడ్డాడు. అతనితో పోరాడి నా ఎడమ చేతిని పోగొట్టుకున్నాను. మల్లు, ఆ బాలయోగిని ముఖ లక్షణాలు స్పష్టంగా నీలో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నేను మంజరీని కాదన్నమాట. ఎన్ని వేషాలు వేసినా నా కంటిలో దుమ్ము చల్లలేవు. చెప్పు, యువరాణి వారు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? మల్లు, అవును, నేను మల్లునే. అన్వేషణకు బయలుదేరాను. మంజరి, నువ్వు చెరసాల నుంచి ఎందుకు అంతర్ధానమయ్యావు? ఈ ప్రాంతంలో ఎందుకు తిరుగుతున్నావు? యువరాణి వారి జాడలేమైనా తెలిసాయా? నువ్వు ఇంతవరకు తెలుసుకున్న సమాచారం ఏమిటి? మల్లు, నేను చెరసాలలోనే ఉంటే యువరాణి వారి జాడలు తెలుసుకోవటం కష్టం అని కాపలావారిని నమ్మించి వాళ్ళ కళ్లకు మసుపూసి బయటపడ్డాను. ఇందులో ఎవరి ప్రసక్తి లేదు. నా ఊహకు తోచినట్లు నేనే అలా చేయగలిగాను. యువరాణి మీ అందరికంటే నాకు అత్యంత ఆప్తురాలు. మహారాణి వారి ఆవేదనను భరించలేకపోయాను. అమ్మా మంజరి, ఇంతకు యువరాణి వారి జాడలేమైనా తెలిసాయా? ఆ బాలయోగిని ఎవరు? మల్లు, నాకింతవరకు యువరాణి వారి జాడలు తెలియలేదు. బాలయోగిని ఎవరో అర్థం అవ్వలేదు. అందుకే నేను ఆ యోగిని రూపంలో తిరుగాడుతున్నాను. అమ్మా మంజరి, నువ్వు ఇక్కడ ఇలా ఒంటరిగా ఉండటానికి కారణము? అదొక గాథ, నీకు అర్థం కాదు. అయినా చెబుతాను విను. బాలయోగిని వేషంలోనే నేను మన నగరం విడిచాను. అవును, నువ్వు నన్ను గుర్తుపట్టి చుట్టుముట్టావనుకున్నాను. అమ్మా, నిన్ను ఆ వేషంలో గుర్తుపట్టలేదు. బాలయోగిని రూపంలో ఉన్న నీవే మహారాణి వారి అంతఃపురం ప్రవేశించి ఇంతటి చేటికు మూలమయ్యా ఉన్న విశ్వాసంతో బంధించాలని పూనుకున్నాను. మల్లు, నేను గుర్తుపట్టాను. తిరిగి నేను నీకు చిక్కిపోతే నా ప్రయత్నమంతా వృధా అయిపోతుంది అని బాధపడ్డాను. అయినా అసహాయనను, అబలను. నిన్ను నీ సమూహాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు. లోబడిపోతున్నానే అని ఆవేదన పడ్డాను. బాలయోగిని వేషం నన్ను రక్షిస్తుందనుకున్నానే గాని ఆ వేషమే నాకు అనర్థం తెచ్చిపెడుతుందనుకోలేదు. మంజరి, నిన్న ఆ సమయంలో కాపాడిన ఆ వీరమన్యుడు ఎవరు? ఏ దేశస్థుడు? నీకు ఆ వీరుడికి గల సంబంధం ఏమిటి? మల్లు, ఆ మహావీరుడెవరో నాకూ తెలియదు. ఆపదల్లో ఉన్నవారిని రక్షించడమే పరమధర్మం అన్న రాజనీతి కోవిదులు. వీర కిశోరరత్నం. నన్ను రక్షించడమేగాక నీ బృందాన్ని సమూలంగా మట్టుబెట్టారు. నీ చెయ్యికి ముప్పు వాటిల్లింది. వారి కత్తికి నీ ప్రాణాలు బలి ఇవ్వవలసిందే. అదృష్టవంతుడివి, తప్పించుకొని రాజధాని చేరుకున్నావు. మంజరి, అందుకే నేను ఈనాడు మారువేషంలో రాగలిగాను. ఎన్నటికైనా నిన్ను కలవగలనన్న ఆత్మవిశ్వాసం ఉంది. ఆ విశ్వాసం వలనే నిన్ను కలుసుకున్నాను. అమ్మా, ఎవరా వీరుడు? ముందు నీకు తెలియకపోయినా తర్వాతనైనా అర్థం చేసుకుని ఆ వీరుని ఉనికి తెలుసుకొని ఉంటావు. రాజనగరం అంతా అల్లకల్లోలంగా ఉంది. మహారాణి వారి స్థితి అస్థిమితంగా ఉంది. మహారాజులు వ్యాకుల హృదయంతో రాజకార్యాలు చూడటం లేదు. మహామాత్యులు రహస్యాన్వేషణకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా అంతు దొరకటం లేదు. ప్రశాంతంగా ఉన్న అవంతి రాజ్యంలో అశాంతి అలుముకుంది. మంజరి, నీవు సేకరించిన సమాచారం చెప్పు. రాచనగరం చేరవేస్తాను, కొంత సుస్థిరత్వం ఏర్పడుతుంది. మల్లు, నేను రాచనగరం రావటం అంటూ తటస్థించితే యువరాణి వారు లేకుండా రానే రాను. అమ్మా మంజరి, అబలవు, నువ్వేం సాధించగలవు? తల్లి, మగవారం, వీరులం, ధీరులం, ఏమీ చేతకాక గాజులు తొడుక్కుంటున్నాం. అసలు రహస్యాన్ని ఛేదించాలంటే? మల్లు, మా ఆడజాతి ఏమి సాధించలేదంటావు? ఆడది చేసిన మోసానికి మోసంతో ఆడదే సాధించాలి. మల్లు, అసలు బాలయోగిని ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇది ముందు తేలాలి. మంజరి, నీ స్థితి అనేక ప్రమాదాలకి దారితీస్తుంది. అదే సమయంలో విజయుడు అక్కడికి రావటంతో మల్లు చలించిపోయాడు. భయపడ్డాడు. గజగజ వణకసాగాడు. నోట మాట రాలేదు. అయినా విజయుని ముఖంలో ఉన్న ప్రశాంతత గమనించి ముగ్ధుడయ్యాడు. తన భయాందోళనలను మర్చిపోయాడు. మనసారా కుడిచెయ్యి ఎత్తి నమస్కారం చేయబోయాడు. ఎడమ చెయ్యి లేదన్న విషయాన్ని గమనించి తన అవివేకానికి మల్లు తనలో తానే కించబడ్డాడు.
వేషం వేసుకుని మా ఉనికి పసికట్ట ప్రయత్నించాలని వచ్చారా? చాలా సంతోషం. మేము దేశదిమ్మరులం, ఒకచోట ఉండేవారం కాం. ఆర్తరక్షణే మా కర్తవ్యం. అబల మీద చెయ్యి చేసుకోబోయిన మిమ్మల్ని, మీ అనుచరులని హింసించాము. మా సోదరి వల్ల అన్ని విషయాలు ఆకలింపు చేసుకున్నాము. అవంతి రాజ్యానికి సంభవించిన దుస్థితికి మేం చాలా విచారించాము. యువరాణి వారిని వెతికి అంతఃపురానికి సురక్షితంగా చేరుస్తాం. మీరింక మీ రాజధానికి వెళ్ళి ఈ శుభవార్త అందచేయండి. రహస్యాన్వేషణ కార్యక్రమాలలో తలదూర్చకండి. రాచనగరులో ఎవరూ ఆందోళన చెందకుండా నిర్భయంగా ఉండవచ్చు. రాచెల్లి అంటూ విజయుడు సాలోచనగా మంజరి వంక చూశాడు. మంజరి తాను కూడా మల్లుకు ఆదేశించి విజయుని వెంట వెళ్ళింది. మల్లు దీర్ఘంగా ఆలోచించాడు. ఎవరి వీరకిశోరం? ఆనాడు తన ప్రయత్నానికి అడ్డు తగిలాడు. ఈనాడు తన అన్వేషణోద్యోగాన్ని విరమించమని ఆదేశం ఇచ్చాడు. అంతేకాక అవంతి రాజ్య పక్షాన అండగా నిలబడి మేలు చేకూర్చ ఉద్యుక్తుడయ్యాడు. ఎవరైతేనేం కొంత శాంతి చేకూరింది. ఈ వార్తని రాచనగరు చేరవేరుస్తాను అని అనుకుంటూ మల్లు దర్భాసనం చుట్టి వీపున ఉంచి దండ కమండలాలను చేతబట్టి అవంతి రాజనగర మార్గాన నడవసాగాడు. ఎంతకాలం ఈ ఘోర నిరాహార దీక్ష? బాలయోగిని ఎక్కడా? బాలా, యోగిని మోసకత్తే, మాయలమారి అయిన కాపాలికునికి బంటు వేషం వేసుకొని మనుషుల మనస్సు విరిచి హోమగుండంలో బలి చేసిన మానవ శరీరాల్ని తప్తం చేయిస్తుంది. అందమైన కన్యలను, యువకులను తెచ్చి మహాకాళికి ఆహుతులిప్పిస్తుంది. ఎవరు నువ్వు? నేనెవరినైనా నీకు ప్రయోజనం లేదు. శత్రుకూటంలో నిలబడి హితం చెప్పే ఆప్తులు మాకు సర్వదా పూజనీయులు. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. అమ్మా యువరాణి, నీ నిర్మల హృదయానికి నేనెంతో సంతోషపడుతున్నాను. అందర్నీ నమ్మి వారి వెంట రావటం ప్రమాదం కాదా? అదృశ్య మహాశక్తి, నీకు కృతజ్ఞతాపూర్వక వందనాలు. చేసిన తప్పు తప్పే అయినా నాకది తప్పుగా కనిపించలేదు. ఆ దివ్యరూపుని సందర్శనం చేయిస్తానని బాలయోగిని నన్ను నమ్మించింది. మనసారా నేనా స్వప్నగత పురుషశ్రేష్ఠుణ్ణి వరించాను. త్రికరణ శుద్ధిగా వారే నా భర్త. అమ్మా, నీ హృదయగత విషయాలు నీ జననీ జనకులకు చెప్పవచ్చుగా. నీ మీదనే ఆశలు నెలకొల్పుకున్నవారు నీ మాట కాదనలేరు కదా. బాల్య చాపల్యం చేత నేనా సాహసానికి పూనుకోలేకపోయాను. యువరాణి, మాటమాటికి నన్ను యువరాణి అని సంబోధించకండి. నాకా యోగ్యత లేదు. కొన్ని గడియలలో నేను మృత్యుగహ్వరంలో తలదూరుస్తున్నాను. నా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. యువరాణిగా అవంతి రాజ్యానికి కళంకం ఆపాదింపజేశాను. రాజమర్యాదల్ని దిగదుడిచి సామాన్య కాంతగా వలచిన ప్రియునికై ఒక స్త్రీ వెంట వచ్చాను. మనసారా నా మనోహరుణ్ణి రూపాన్ని చూసుకోలేకపోయాను. బిడ్డ, ఆవేశపడకు. నాకు బ్రతుకు మీద ఇచ్చ కలిగిస్తున్నారు. మీరెవరో నాకు తెలియదు. మీ రూపం కనిపించడం లేదు. అయినా పర్వాలేదు, చెయ్యి ఎత్తి నమస్కరిస్తున్నాను. ఎవరికోసం మీ జీవితాన్ని నిలుపుకోమంటారు? అందరాని ఫలానికి ఆశించాను, అర్రులు చాచాను, నిష్ఫలమైంది. అంతేకాదు, వంశానికి రాజ్యానికి తీరని కళంకం తెచ్చాను. బిడ్డ, శాంతించు. అదుగో కాపాలికుడు వస్తున్నాడు. నీ శరీరంలో రాచరక్తం ప్రవహిస్తున్నది. భీరువు వలె సంచరించకు. వాడు నిన్ను బలిపీఠం మీద నీ శిరస్సు వంచమంటాడు. ఆనందంతో వంచుతాను. ఒకే ఒక వేటుకు తల ఉత్తరింపబడుతుంది. అంతకన్నా నాకు కావాల్సిందేముంది? బిడ్డ, అంత సులభంగా ప్రాణాలు పోవు. ఎవరా హితవులు చెబుతున్నది అని కాపాలికుడు భీకర గర్జన చేశాడు. ఆ గర్జనకు అచ్చట ఉన్న ప్రతి వస్తువు గజగజ వణికింది. బిడ్డ, వస్తున్నాడు, హెచ్చరిక అనే హితవు హీనస్వరంతో వినిపించింది యువరాణి చెవులకు. ప్రాణాల మీద తీపిని పెంచుతున్నారు. చనిపోవాలని ఉందా? ఏ నిమిషాన నీవు ఈ గృహాంతర్భాగంలో అడుగుపెట్టావో ఆ నిమిషానికే నీవు మృత్యుకోరల్లో చిక్కుకున్నట్లు తెలియదా? బాలా, నిన్ను తెచ్చింది బలి కోసం. బలిపీఠం నీ రాక కోసం ఎదురుచూస్తున్నది. కానీ బాలా, నిన్ను చూసిన తర్వాత మేమా ఉద్దేశాన్ని మార్చుకున్నాము.
ఈ మార్పుకి కారణం ఏమిటో తెలుసా? నీ లావణ్యం, నీ సుందర రూపం మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. పుత్తడి బొమ్మ వలె రూపుదిద్దిన ఆ బ్రహ్మ ముందు నీ దర్శన భాగ్యం కలుగు చేసినట్లయితే ఎంతగానో సంతోషించేవారం. అయినా మించిపోయింది లేదే బాల. ఈ హృదయపీఠం అధిష్ఠించు. ఇప్పుడు నా మాటలు నీకు కర్ణ కఠోరంగా వినిపించవచ్చు, ఆనక అతి మధురంగా ఉండవచ్చు. సర్వశక్తులను నా అధీనం చేసుకున్నాను. లిప్త మాత్రంతో మీ తండ్రి రాజ్యాన్ని మించిన రాజ్యాన్ని నిర్మించగలను. నీకోసము వెలలేని మణులను తెచ్చి కూర్చోగలను. నా కోరిక మన్నించు. ఆ మాటలకు కుపితే అయిన యువరాణి చీత్కారం చేసి, ఛీ పశువా, నేను పరస్త్రీని అంది. పశువా? అవును, పాడికి పశువులు అవసరం. ప్రతి ఆడది తాను పరస్త్రీననే అంటున్నది. అదొక విలక్షణమైన సాంప్రదాయం. బాలా, నీవు అవంతి సామ్రాజ్యానికి యువరాణివని తెలుసు. ముగ్ధవన్న విషయమూ తెలుసు. సుకుమారివన్న విషయము అంతకన్నా మాకు తెలుసు. అందుకే నిన్ను బలి ఇవ్వటానికి మేము సమాయత్తం చేసింది. నీ వంటి రాకుమారిని కన్యను బలియటమే మా దీక్షకు చివరి ఘట్టం. ఎందుకా నన్ను ఇక్కడికి రప్పించింది? అవును బాలా, బలివ్వటానికే. కానీ మేమిప్పుడు మనసు మార్చుకున్నాం. ఇంతకాలము కఠోర బ్రహ్మచర్య వ్రతం అవలంబించాము. నిన్ను చూసి ఆ వ్రతానికి స్వస్తి పలుకుతున్నాము. నీ రూపం అలాంటిది. రాగుల్ని సహితం విరాగుల్ని చేస్తుంది. సృష్టి ఇంత విలక్షణమైందని తెలుసుకోవటానికి మాకింతకాలం పట్టింది. అదమా అన్న గావు కేక వినిపించింది. ఆ కేకకు ఆ ప్రదేశమంతా మారుమ్రోగింది. అంతకు ముందు ఎన్నడూ భయం అంటూ ఎరగని కాపాలికుని గుండెల్లో ఆ కేకకు అలజడి పుట్టింది. అయినా పంటి బింకంతో పళ్ళు పటపటా కొరికి, ఎవరది? గంభీరంగా అరిచాడు. అందుకు జవాబుగా పక్కపక్కలు వినిపించాయి. రే అదృశ్య రూపం, రా బరిలోకి. సర్వశక్తులు సమీకరించుకున్న నన్ను జయించటం నీ తరం కాదు. మగటిమి ఉన్న ధీరుడివైతే రా, ఎదురుగా నిలబడు. సర్వశక్తి సంపన్నుడివే అయితే నీ అనుచరులను ఆ వీరుడు సంహరిస్తూ ఉంటే పిరికి పందలా చూసి పారిపోయి తలదాచుకో. నీకు వారిగతే పడుతుంది. ఆవేశంతో కాపాలికుని శరీరము గగురు పొడిచింది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ముఖమంతా కందగడ్డ అయింది. కళ్ళు జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి. పళ్ళు పటపటా కొరికి పిడికిలి బిగించి, ఏం కూసావ్ అన్న గావు కేక పెట్టాడు. ఆవేశపడకు. నమ్మి ఆశ్రయమిచ్చి అంతేవాసుగా చేసుకున్న వారికి అన్యాయం చేసి వారి స్థానం అధిష్ఠించాలని తాపత్రయపడ్డావు. రే మూర్ఖ, హృదయ నైర్మల్యం లేని పూజలు కావురా. గురువులను ధిక్కరించి బలవంతంగా వారి స్థానం అధిష్ఠింప ప్రయత్నించావు. సర్వశక్తులు కైవసం చేసుకుందామని కాళీ పూజకు తలపడ్డావు. శాంతి పేరిట నరబలులు ఇవ్వటానికి తలపడ్డావు. కాళీమాత నరబలులకు ప్రసన్నరాలు కాదురా మూర్ఖ. అది రాజరాజేశ్వరిరా, కాళీమాత కాదు. పరమ శాంత చిత్త, అనురాగమూర్తి, కల్పవల్లి, అభీష్ట వరదాయిని. తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో తుచ్చ శాంబరి విద్య ద్వారా అణిమాది సిద్ధులను సంపాదించాలని క్షుద్ర పూజలు చేశావు. నీ వంటి కిరాతులు పవిత్రమైన ఈ గడ్డ మీద మనరాదురా. పూజింపదగ్గ వస్తువును కామించావు. కామించిన వస్తువును బలియ తలబడ్డావు క్షుద్రుడా. నోరు ముయ్యి అంటూ అరిచాడు కాపాలికుడు. నేను ముయ్యనవసరం లేదురా. నీ నోరు మూతబడే కాలం వచ్చింది. గురుదేవుల ఆజ్ఞ అయ్యేంతవరకు నిన్ను బందీగానే చూడాలి. నిన్ను వధించే శక్తి నాకున్న గురుధిక్కారం అవుతుంది. ఆగ్రహం పట్టలేక కాపాలికుడు ఆవేశంతో మాట తడబడుతున్నా నిగ్రహించుకొని, ఎవర్రా నీ గురువు? నీ గురువే నాకు గురువు. బూటకం మాటలు చెప్పి నా బారి నుంచి తప్పించుకొని పోవాలని చూస్తున్నావు. నాకు గురువంటూ ఎవరూ లేరు అన్నాడు కాపాలికుడు. ఛీ పాపి, గురుద్రోహమే కాక గురు తిరస్కారానికి కూడా పాల్పడ్డావా? నీ ముఖం చూడటం వలన పంచమహాపాతకాలు అంటుకుంటాయి అన్న అశరీరవాణి వాక్కులను కాపాలికునికి సందేహం వచ్చింది. అంతకు ముందు ఉన్న బింకం తగ్గింది. తన రహస్యం పూర్తిగా తెలుసుకొని ఎవరో అదృశ్య రూపంలో హెచ్చరికలు చేయటమే కాక తనకి అవసాన దశ సంప్రాప్తమైందా అన్న అనుమానం కలిగింది. దీనికంతకు అనర్థము బాలయోగినే.
ఇంటి గుట్టు లంకకు చేటైనట్లు బాలయోగిని అంతర్ధానంతో నా ఆయువు పట్లు బయటపడ్డాయి అనుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? అమాయకులను కుతంత్రాలతో రప్పించి బలియ సంకల్పించావు. నీవు ఎవరిని బలిచ్చి ఏ శక్తులు సంపాదించాలనుకున్నావో వారే నిన్నిప్పుడు బలివ్వటానికి కారకులయ్యారని తెలుసుకో. నోరు ముయ్యి అంటూ ఆవేశంతో అరిచాడు పెద్దగా కాపాలికుడు. అంతకన్నా ఉచ్చస్వరంతో అదృశ్య శక్తి వికటాట్టహాసం చేయగా మందిరమంతా దద్దరిల్లిపోయింది. ఆ నవ్వుకు కాపాలికుడు శివమెత్తిపోయాడు. గబగబా అడుగులు వేసుకుంటూ కాళీ విగ్రహం ముందుకు వెళ్ళి అక్కడున్న శూలాన్ని తీసుకొని విసురుగా చెయ్యి విసిరబోయాడు. అంతే, మరుక్షణంలో ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే ఉంది. బలవంతాన కదిలించబోయాడు. ఎంత ప్రయత్నించినా అంగుళం మేర కూడా చెయ్యి కదలలేదు సరికదా. రాయిగా చలనం లేక బండబారిపోయింది. స్పర్శాజ్ఞానం కూడా నశించిపోయింది. ఈ అద్భుత సంఘటనకు కాపాలికుడు చకితుడయ్యాడు. అనేక విద్యలు తెలుసు, ఈ విద్య మాత్రం తనకు అబ్బలేదు. ఇలాంటి అనేక విద్యల కోసమే తాను ఇంత కఠోరంగా కాళీపూజ చేస్తున్నది. ఆఖరి దినాన నరబలిచ్చి ఆ తుండాలను అగ్నిగుండాలలో ఆహుతి చేస్తే కాళీమాత ప్రత్యక్షమైతుంది. ఆ శుభవేళ చేరువకు వచ్చిన వేళ హఠాత్తుగా ఏనర్థం సంప్రాప్తించింది. ఏం, ప్రాణాల మీద తీపి కలిగిందా? ప్రతి ప్రాణి నీలాంటిది అన్న జ్ఞానం నశించి మనుషుల శిరాలని పుచ్చకాయలాగా బలిపీఠంపై ఉత్తరించ తలపడ్డావు. ఆవేశంతో కాపాలికుడు పళ్ళు పటపటా కొరికి మరో చేత్తో గండ్రగొడ్డలు అందుకుని రే అంటూ ఓపిన మేరకు విసిరబోయాడు. గురి తప్పింది. గండ్రగొడ్డలి కింద పడి కంగున మోగింది. తన రెండవ చెయ్యి కూడా శిలాకృతి గాంచడం గమనించి కాపాలికుడు నిరుద్ధుడయ్యాడు. సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయాడు. అయిందా నీ ఆర్భాటం? నడు తిన్నగా. ఆ స్తంభం వద్దకి నడు. కఠోరంగా ఆజ్ఞ వినిపించింది కాపాలికుడికి. సందేహిస్తున్నావు, మర్యాదగా నడు. కాపాలికుడు నిదానంగా అడుగులు వేసుకుంటూ ఆ స్తంభం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అయిందా నీ శక్తుల ప్రభావము? ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు కాపాలికుడు. మాట పెగల్లేదు. అయినా బింక మొదలక పళ్ళు పటపటా కొరికాడు. ఇంకా ఆశ ఉందా? అయితే చూపించు నీ ప్రభావం. నీ శక్తి సామర్థ్యాలను చూడాలని ఉంది. అసహాయ సూర్యుని వధించడం మా సమ్మతం కాదు. రెండు చేతులని అప్రయత్నంగా జోడించాడు కాపాలికుడు. యథాతథంగా రెండు చేతులు పనిచేయసాగాయి. ఏదో మైకంలో పడి తన ఉనికి తానే మరిచిపోయానన్న ఆలోచన కలిగి మెరుపులాంటి ఆలోచన వచ్చి ఎదురుగా ఉన్న ఇనప గదను అందుకున్నాడు. ముళ్లతో ఉన్న ఆ ఇనప గదని విసిరితే ఒకే ఒక వేటికి ఆ వ్యక్తి తల వ్రయ్యలు కావాల్సిందే అనుకుంటూ నలుమూలలా పరకాయించాడు. మరి ఏడి ఆ వ్యక్తి, ఎక్కడా అన్న ఆలోచన కంటే ఎట్ట ఎదుటనే ఆ వ్యక్తి ఉన్నట్లు భావించి తన హస్త విన్యాసాలని ప్రదర్శిస్తూ గదను తిప్పసాగాడు. తిప్పి తిప్పి అలసిపోయాడు. వికటాట్టహాసం వినిపించింది. తన అవ్యక్తానికి తనలో తానే చింతించాడు కాపాలికుడు. ఏమైనా తనకు అంత్యకాలం సమీపించిందన్న సంగతి గ్రహించాడు. ఏదో నిమిషాన మృత్యుదేవత తన్ను మింగివేస్తుందన్న నమ్మకం కుదిరింది. తన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోబోయే ముందు తనకు మించిన శక్తులున్న ఆ అదృశ్య మహావ్యక్తి ఎవరో తన కంటితో ఒకసారైనా చూడాలనుకున్నాడు. గురుదేవులు. అవును, తాను గురుదేవులకు చేసిన అన్యాయం ఏమిటి? ఎంత ఊహించినా అంతుబట్టలేదు. గురుదేవులు సాక్షాత్తు శాంతమూర్తి, నిష్ఠాగరిష్ఠులు, తపస్సంపన్నులు, పుంజీభూత తేజస్సంపన్నులు. వారి శిష్యరికంలో తాను గురుదేవులంత వానిగా అవ్వాలని ఉవ్విళ్ళూరిన మాట నిజం. అయితే అనాది నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని సంప్రదాయాలని సంస్కరింప తలపడ్డాడు. బాలయోగినిగా ఒక కన్యకు మలచి ఆమెను వివస్త్ర చేసి పూజించి హోమకృత్యాలైన తదుపరి ఆమెను దీవించటమనే మూఢాచారానికి స్వస్తి చెప్పి బాలయోగిని యోగినిగా ఆమె జన్మను చరితార్థం చేయాలన్న దీక్ష గురుదేవులది. అన్నిటా తాను గురువుకు తగ్గ శిష్యుడిని అనిపించుకున్నా ఈ మూఢాచారము యథాతథంగా జరగాలని పట్టుబట్టాడు. అందుకు గురుదేవుల మీద కత్తిగట్టాడు.
బలవంతాన గురుపీఠంపై విరుచుకుపడ్డాడు. మూఢులైన పరివారమంతా గురుదేవునిపై దాడి జరిపారు తన నాయకత్వాన్ని ఆమోదించి. గురుదేవులు అంతర్ధానమయ్యారు. ఆనాటి నుంచి తానా గురుపీఠాన్ని అధిష్ఠించాడు. అనాది నుంచి వస్తున్న ఆచారాలని యథాతథంగా జరప సాహసించాడు. పవిత్రమూర్తిగా రూపొంది పూజింపబడే రాజరాజేశ్వరి విగ్రహాన్ని కాళీ రూపంగా మలచి హోమాలు చేశాడు, పూజలు సలిపాడు, జపాలు చేశాడు, సిద్ధులను సంతరించుకున్నాడు. అణిమారి విద్యలలో కొన్నింటిని హస్తగతం చేసుకున్నాడు. అందుకే బాలయోగిని శిష్యరికానికి ఆమోదం చెప్పాడు. బాలయోగిని బలి చేయటం కంటే రాచకన్యలను రాచబిడ్డలను బలి ఇస్తే సమస్త విద్యలు కరతలామకలమైతాయని తలపడ్డాడు. బాలయోగిని ఎందుకు అకస్మాత్తుగా తనకు ఎదురు తిరిగింది? అన్నిటా తనకు అనుకూలంగా ఉండి ఇప్పుడు ఇలా మారటంలో గల అంతరార్థం ఏమిటి? అయినా బలిపశువుపై తనకెందుకు అంత మోహం ఏర్పడింది? ఎవరా అదృశ్య మహాశక్తి? గురుద్రోహానికి, పరస్త్రీపై మోహావేశానికి ప్రతిఫలంగా తనకి మృత్యువు తప్పదా? ఏం పశ్చాత్తాపం పడుతున్నావా కాపాలి? పశ్చాత్తాపంతో పునీతుడైదామనుకుంటున్నావా? కల్లా వట్టి భ్రమ. నీకింక నిష్కృతి లేదు. కాపాలికుడు కాళీ విగ్రహం ఎదుట నిలబడ్డాడు. కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ, అమ్మా కాళీమాత, నా తప్పేమిటి? బాలయోగినినే నీకు బలిద్దామనుకున్నాను. కాపాలి, అదుగో బాలయోగిని ద్వారం దగ్గర నిలబడి ఉంది, వెనుదిరిగి చూడు అన్న అదృశ్యవాణి హెచ్చరికకు కాపాలికుడు వెనుదిరిగి చూశాడు. సింహద్వారం వద్ద చిరునవ్వుతో బాలయోగిని నిలబడి ఉంది. ఆమె వెనకనే వీరుడు కత్తి చేతబట్టి నిలబడి ఉన్నాడు. వారిరువుని చూడగానే కాపాలికుడికి ఆవేశం పెరిగింది. కింద పడి ఉన్న గదను తీసుకున్నాడు. ఛీ పాతకి, ఎవడేవాడు? నా నాశనాన్ని కోరిన నిన్ను ముందుగా చిత్రవధ చేస్తేనే కానీ తృప్తి లేదు అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు. ఆగు, ఒక్క అడుగు ముందుకు వేశావా జాగ్రత్త, కత్తి ఎత్తి ఝుళిపించాడు ఆ వీరుడు. ఎవడ్రా నువ్వు బుడతా? నేనెవరినో తెలుసా? తెలిసే నీకోసం గాలించాను. నిన్ను సంహరించి గురుదేవుని సాన్నిధ్యంలో నీ శవాన్ని సమర్పిస్తానని ప్రతిజ్ఞ చేశాను. వీరమణ్య, ఈ పాపి శరీరానికి అంతటి పవిత్రత చేకూర్చడం సరైన నిర్ణయం కాదు. ఏ సాఫల్యం కోసం తాను అనినిత్యము ఏ కాళీ విగ్రహాన్ని పూజిస్తున్నాడో ఆ విగ్రహానికే బలి ఇవ్వు అంది అదృశ్యవాణి. నా ప్రాణం అంత తేలిగ్గా పోదు హుంకరించాడు కాపాలికుడు. ఛీ వదరుబోతా, చింత చచ్చినా పులుపు చావలేదే, నీ మగటమి చూపి నన్ను జయించరా అంటూ ఒక్కడుగు ముందుకు వేశాడు విజయుడు. ఆడదాన్ని అడ్డుపెట్టుకుని వీరుణ్ణు అంటూ కత్తిపట్టిన మగధీరుడా, ఇదిగో ఈ వేటుతో ముందు నేను కాళీమాతకు బలి చేస్తాను అంటూ కాపాలికుడు ఒక్కొక్క అడుగే ముందుకు వేసి ఇనపగదను రెండు చేతులా ఎత్తిపట్టి హస్త విన్యాసం చేస్తూ బలిపీఠం చుట్టూ కలియ తిరగసాగాడు. విజయుడు బాణంలా ముందుకు దూసుకు వచ్చి కత్తి విసిరాడు. కాపాలి గురిపెట్టి విసిరిన గదాఘాతాలను వడిగా తప్పుకుంటూ అదనెరిగి కత్తి విసిరాడు. ఆ వేటుకు కాపాలి చేతినున్న గద ఎగిరి అవతల పడాల్సిందే కానీ ఆ వేటును యుక్తిగా తప్పుకొని హూంకరించి బలాన్ని పుంజుకొని విజయుని మీదకి గద విసిరాడు కాపాలి. కాపాలి విసిరిన గద వస్తున్న వాటం కనిపెట్టి కత్తిని అడ్డుగా పెట్టి తాను పక్కకు తప్పుకున్నాడు విజయుడు. గదాఘాతానికి కత్తి రెండుగా విరిగి పై ముక్క కిందన పడింది. గద వెళ్ళి కాళీ విగ్రహానికి గుద్దుకొని కంగున మోగింది. తగిలిన చోట సొట్టపడింది. కాపాలి కలియ తిరిగి శూలాన్ని అందుకొని వలయాకారంలో తిరుగుతూ అదనెరిగి విజయుని మీదకి విసిర ప్రయత్నంలో ఉండగా విజయుడు నడుముకున్న పట్టా నుంచి మరో కత్తిని తీసి తన మీదకి రానున్న శూలాన్ని అడ్డుకో ప్రయత్నించాడు. శూలం వేగంగా వచ్చి కత్తి తాకిడికి ఎగిరి దూరంగా పడింది. ఆవేశంతో రొప్పుతూ కాపాలి గండ్రగొడ్డలి అందుకొని విజయుని మీదకి ఎగిరిపడ్డాడు. ఆ వేటికి విజయునికి ఏం ప్రమాదం జరుగుతుందో అన్నట్లు కెవ్వున కేక వేసింది బాలయోగిని. యుక్తిగా ఆ వేటును తప్పుకొని విజయుడు తన కత్తిని గురిచూసి కాపాలికుడి మీదకు విసిరబోయాడు. ఆ వేటికి కాపాలి తల ఎగిరిపోవాల్సిందే. కాపాలి పక్కకు తప్పుకున్నాడు.
వీరమన్య, ఆలస్యం అపాయకరం. ఒకే వేటికి తలను మెడరించి వేరు చేయి త్వరగా అంటూ హెచ్చరిక చేసింది అదృశ్యవాణి. వెనక ముందు చూడకుండా విజయుడు ఒకే ఒక వేటితో తల నరకాలని కత్తిని గురిచూసి విసిరాడు. కాపాలి తల ఎగిరి స్తంభం దగ్గర పడి దొర్లుకుంటూ కాళీ విగ్రహం వద్దకు చేరింది. మొండెం నుంచి చిమ్మినట్లు కంఠం నుంచి రక్తం చిమ్మింది. వెంటనే బాలయోగిని మొండెం దగ్గరికి వచ్చి దోసిలి పట్టి కాళీ విగ్రహం ముందుకు వెళ్ళి విగ్రహం మీద రక్తాన్ని చల్లి, అమ్మా, నీ అభీష్టం నెరవేరిందా? మానవ రక్తాన్ని ఆస్వాదిస్తేనే కానీ నువ్వు శాంతించవా? కాపాలినే బలి ఇచ్చాం, తృప్తిపడు. నీ నుంచి ఏం ఆశించాడో అది కోరే ఆ మూఢుడు ఇక్కడ లేడు. బిడ్డ, నేను నరబలిని కోరానా అన్న వాక్కులు వినిపించగానే బాలయోగిని, తల్లి, శాంతి స్వరూపిణి, మహామహితాత్ములకు నువ్వు అనుంగు తల్లివే. నీ కరుణా కటాక్ష వీక్షణాలతో మమ్మల్ని చల్లగా చూడు తల్లి, నీ ఉగ్రరూపం ఉపసంహరించు అని వేడుకుంది బాలయోగిని. బిడ్డ, జరిగిందేదో జరిగింది, వగచి ప్రయోజనం లేదు, సుఖాంతమైతుంది అన్న వాక్కు వినిపించింది తిరిగి. చాలు తల్లి, చాలు, నీ చల్లని దీవెనలే మాకు శ్రీరామరక్ష అంటూ బాలయోగిని కాళీ విగ్రహానికి మోకరిల్లి వినమ్రతతో నమస్కరించింది. యువరాణి వారికి స్వాగతం, సుస్వాగతం అన్న బాలయోగిని చూసి యువరాణి రత్నమాల ఆశ్చర్యపోయింది. యువరాణి, నేను మంజరిని. మంజరి అంటూ ఉద్వేగంతో గాఢాలింగనం చేసుకుని కన్నార్పకుండా చూసి, నీవు మంజరివి కావు, నన్ను నమ్మించి తెచ్చిన మహామోసకారివి. బాలయోగిని రూపంలో నన్ను నమ్మించటానికి నటించావు, బలిపీఠానికి ఎరచేయ ప్రయత్నించావు. ఆ మూర్ఖుణ్ణి నా మీదకు ఉసుకొల్పావు, వంచకివి. యువరాణి, శాంతించండి అని మంజరి తన యోగిని వేషం తీసేసి మామూలు రూపంలో ఎట్ట ఎదుట నిలబడింది. సంభ్రమాశ్చర్యాలతో యువరాణి ఎట్ట ఎదుట నిలిచిన మంజరిని చూసి, మంజరి, ఏమిటిదంతా, నువ్వెప్పుడు వచ్చావు అని అడిగింది. యువరాణి, శాంతించండి, గతించిందంతా ఒక స్వప్నంలా తలచండి. మనకి మంచి రోజులు వచ్చాయి, రండి, మనం ఇంక నిర్భయంగా మన రాజ్యానికి వెళ్ళిపోదాము. మంజరి, యువరాణి, ఒక సంగతి చెప్పు, నువ్వెందుకు బాలయోగిని వేషం వేసుకున్నావు? నన్ను వెంటబెట్టుకొని వచ్చిన ఆ బాలయోగిని ఎవరు? నాకదంతా అగమ్యగోచరంగా ఉంది. యువరాణి, అంతా సవిస్తరంగా దారిలో చెబుతాను. ముందు మన రాజధానికి వెళ్ళాలి. అక్కడ మహారాణి వారు ఎలా ఉన్నారో. మహారాజులకు మనస్థిమితం లేదట. ఏ నిమిషంలోనైనా మన రాజ్యం మీదకు విరోధులు దండెత్తి రావటానికి సిద్ధంగా సరిహద్దుల్లో పొంచి ఉన్నారట. మంజరి, ఎవరు చెప్పారు నీకు? మల్లు చెప్పాడమ్మా. అతడెవరు? ఎందుకు చెప్పాడు? మీరు కోటలో నుంచి అంతర్ధానం అవటానికి నేనే కారకురాలనని మహారాజులు భావించి నన్ను కారాగారంలో ఉంచారు అని అంతవరకు జరిగింది జరిగినట్లు చెప్పి, యువరాణి, ఆ మహావీరుని శౌర్య పరాక్రమాలు ఏమని వర్ణించమంటారు? ఆ వీర కిశోర రత్నము తన కరవాలంతో కాపాలి శిరస్సును బలిపీఠానికి ఎరచేశాడమ్మా. యువరాణి, ఒక రహస్యం. మంజరి, ఏమిటా రహస్యం? అయినా నేను చెప్తే మతిపోతుంది. మంజరి, మీరొకసారి ఆ పురుష సింహాన్ని చూస్తే. మంజరి, మీ మనసు మరలుస్తున్నానని అనుకుంటున్నారు కదా? నేను నిజమే చెబుతున్నాను. నాకు మీ వలె చిత్రలేఖనంలో పాండిత్యం ఉంటే ఆ పురుష శ్రేష్ఠుని చిత్తరువు రచించి మీ ముందు ఉంచేదాన్ని. మంజరి, నన్ను ఆక్షేపిస్తున్నావు. అమ్మమ్మ, ఎంత మాట! మూర్ఛాగతమై ఉన్న మహారాణి శయనించి ఉన్న పాన్పు పక్కనే ఆసీనులై ఉన్న గురుదేవులు పీఠంపై నుంచి లేచి మంత్రించిన తీర్థము మరో పాత్రలో ఉంచి ఆమె ముఖంపై చల్లారు. మహారాణి కళ్ళు తెరిచింది. మహారాజు శశివర్మ ముఖం విప్పారింది. దాసీలు వింజామర్లతో మహారాణికి విసరసాగారు. ఈ తీర్థాన్ని తాగించండి అంటూ గురుదేవులు తన చేతిన ఉన్న పాత్రను అందించారు. పరిచారిక ఆ పాత్రని అందుకొని, మహారాణి, తీర్థం తాగండి అని లేవనెత్త ప్రయత్నించింది. మిగతా పరిచారికలు మహారాణిని లేవనెత్తి కూర్చోబెట్టారు. నీరసంతో ఉన్న మహారాణి లేవలేక కూర్చోబోయింది. పరిచారికలు ఆమెను పట్టుకొని ఉన్నారు.
మహారాణి నోరు తెరిచింది. తీర్థం ఉన్న పాత్రను పరిచారిక నోటికి అందించింది. ఒక గుటక మింగిన మహారాణి రెండవ గుటక మింగింది. ముఖము తేటగా కనిపించింది. మూడవ గుటకకు శక్తిని పుంజుకొని లేచి కూర్చుంది. ఎట్ట ఎదుట కనిపించిన గురుదేవుల్ని చూసి నమస్కరించి లేచి నిలవ ప్రయత్నించింది. ఆమె నా ప్రయత్నం నుంచి విరమింపజేసి గురుదేవులు చిరునవ్వుతో బిడ్డ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు. గురుదేవా, నన్ను ఇంకా బ్రతకమనే ఆశీర్వదిస్తున్నారా? ఎవరి కోసం బ్రతకమంటారు? ఏం చూసుకొని జీవించమంటారు అని నిస్సారంగా మహారాణి అనగానే గురుదేవులు అదే చిరునవ్వుతో బిడ్డ ఏమొచ్చింది ఇప్పుడు, ఏం జరిగింది అని అడిగాడు. గురుదేవా, తమకు తెలియందేముంది, మీ కటాక్షంతో బిడ్డను ప్రసాదించారు. ముద్దు ముచ్చటలు చూసుకున్నాను, కంటి పాపలాగా కాపాడుకున్నాను. వరప్రసాదం, అందులో అసత్యం ఏమీ లేదు అన్నాడు గురుదేవులు. చెప్పండి గురుదేవా, నా బిడ్డ ఏమైంది? ఎక్కడుంది? ఎందుకు నన్ను కాదని వెళ్ళిపోయింది? ఎక్కడ లోపం కలుగుతుందో అని అపురూపంగా పెంచుకున్నాను. సర్వశాస్త్రాలలోనూ అపార పాండిత్యాన్ని సంపాదించుకుంది. అపురూప సుందరిగా రూపొందింది. మీ ఆగమనం కోసం వేచి ఉన్నాం. మీ రాకతో వరాన్వేషణ చేసి ఒక శుభవేళ వివాహం చేయాలనుకున్నాం. గురుదేవా, ఏమైంది నా బిడ్డకి? మహారాణి యువరాణి సురక్షితంగా ఉంది. గురుదేవా, నా బిడ్డ సజీవంగా ఉందా? సలక్షణంగా ఉంది. ఎక్కడ గురుదేవా అంటూ సంబరమాశ్చర్యాలతో అడిగాడు మహారాజు శశివర్మ. బిడ్డ తన బిడ్డకు అన్యాయం చేస్తుందా ఆ రాజరాజేశ్వరీదేవి? కంటికి రెప్పలా కాపాడుతున్నది. గురుదేవా, నాకేదో శాంతి వచనాలు చెప్పి మనస్సుకు నొప్పి కలగకుండా ఉపశమనం చేస్తున్నారు. బిడ్డ శాంతించు, మమ్మల్ని శంకించకు. మాకు తెలుసు, అయినా ఇప్పటి నీ స్థితి తెలుసు. మిమ్మల్ని సంతోషపరచటమే మా ధ్యేయం. గురుదేవా, సెలవివ్వండి. యువరాణి ఉన్న తావుకు రక్షణకై పంపుతాను అన్నాడు శశివర్మ మహారాజు సంతోషం ఉప్పొంగిపోయి. అంతలో మహామాత్యులు తారానాథుడు అక్కడికి వచ్చి గురుదేవులకి సవినయంగా నమస్కరించి గురుదేవా, మంజరి జాడలు తెలియవచ్చాయి అన్నాడు. సంతోషం. మంజరి ఎక్కడ కనిపించింది? ఎవరా వార్తలు తెచ్చింది? ఆసక్తితో అడిగాడు మహారాజు శశివర్మ. మల్లు చెప్పాడు మహారాజా. మల్లా? అవును మహారాజా, మల్లు విశ్వాసపాత్రుడు. ఆనాడు బాలయోగిని బంధించడంలో తన అవివేకం కొంత ఉంది. ఆ అసహాయ సూర్యుడు అడ్డుపడకుండా ఉంటే బాలయోగిని మనకి బంధితురాలయ్యేదే. తమ శాసనం ఉల్లంఘనీయం. అయినా మారువేషంతో మల్లు అన్వేషణకు బయలుదేరాడు. మంజరిని కలుసుకున్నాడు. మంజరి తనపై పడిన అపనిందను మాపుకునే నిమిత్తము చెరసాల నుంచి అంతర్ధానమైంది. మారువేషం ధరించి యువరాణి వారి ఆచూకీ తీయ ప్రయత్నించింది. మల్లు మంజరి ఒకరినొకరు కలుసుకున్నారు. తమ తమ వేషాలలో తెలుసుకున్నారు. మంజరికి యువరాణి వారిని గురించి తెలిసి ఉంటుంది. ఈ శుభవార్తను అందజేయమని మల్లును పంపి ఉంటుంది. మంజరి తన అన్వేషణలో కృతకృత్యురాలయ్యి యువరాణి వారితో నగర ప్రవేశం చేస్తుంది. గురుదేవా, నాకంతా అయోమయంగా ఉంది. యువరాణి సురక్షితంగా ఉందో లేదో, ఎన్ని ఇక్కట్లకు గురి అవుతుందో అంటూ ఆందోళనను వ్యక్తం చేశాడు మహారాజు శశివర్మ. బిడ్డ, యువరాణికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు అన్నీ అవంతటవే సర్దుబాటు అవుతాయి. కుమారి సురక్షితంగా రాచనగరం వస్తుంది అన్న గురుదేవుని మాటలకు మహారాజు సంతోషంతో గురుదేవులకు నమస్కరించి మహామాత్యుడు రుద్రభూపాలుడు వెంటరాగా ఆలోచన మందిరానికి వెళ్ళాడు. బాలయోగిని ముందు కూర్చుండబెట్టుకొని జయుడు గుర్రం మీద ఎంతో ఉత్సుకతతో సవారీ చేస్తున్నాడు. ఒక చేత్తో ఆమె పడకుండా పట్టుకొని మరొక చేత్తో కళ్ళాలు పట్టుకొని ప్రయాణం చేస్తున్న సమయంలో పురుష స్పర్శకు బాలయోగిని పరవశత చెంది ఏమారుపాటున ఉన్న కారణంగా తుళ్ళిపడబోయింది. జయుడు ఆమెను గట్టిగా పట్టుకొని గుర్రం ఆపు చేసి క్రిందకు దిగాడు. ఆమెను దింపాడు. బాలయోగిని తన హక్కును చేర్చుకొని అధరాన్ని అందుకోబోయాడు. ఆమె వారింపబోయింది. జయుడు ఆకలిగొన్న సింహంలా ఆమె వారిస్తున్న ఆగలేనంతగా బాలయోగిని తన బిగి కౌగీట బంధించి అధరాన్ని చుంబించాడు.
బాలయోగిని పరవశమైంది. మరింత దగ్గరగా జరిగి తన 2 చేతులను అతని భుజాన ఉంచి తన బాహువులతో బంధించి చీలమండల నెత్తి కాలి బొటనవేళ్ల మీద నిలబడి ముఖమెత్తి చూపులో చూపు నిలిపింది. ఆ చూపులకు జయుడు తన చేతులను నిదానంగా బాలయోగిని మీదకు పోనిచ్చి ఎత్తి పట్టుకొని తన ముఖాన్ని ఆమె ముఖంపై ఉంచి అదరాన్ని చుంబిస్తూ ఉండగా దూరాన గుర్రాల డెక్కల చప్పుడు వినిపించింది. కొంతమంది వీరులు ఆయుధపాణులై అశ్వాల మీద వస్తున్న సద్దు దగ్గరగా వినిపించింది. జయుడు బాలయోగిని వదిలిపెట్టి కత్తి సర్దుకున్నాడు. ఆ వీరుల రాకకై నిరీక్షించసాగాడు. వీరులు దగ్గరికి వచ్చారు. వారి నాయకుడు బాలయోగిని చూసి, ఆగండి, అదిగో బాలయోగిని, ఆమె వెంట వీరుడు కూడా ఉన్నాడు అన్నాడు నాయకుడు మల్లు. వీరులు ఆయుధపాణులై వారిరువురిని చుట్టుముట్టారు. జయుడు వరనించి ఖడ్గాన్ని తీసి చేతపట్టాడు. ఆగండి అంటూ గావు కేక పెట్టాడు నాయకుడు మల్లు. నాయకుని ఆజ్ఞ వినగానే వీరులు ఎత్తిన ఖడ్గాలను ఎత్తినట్లే ఆగిపోయారు. ఇంతకాలం మీకోసం ఎదురుచూశాను. అమ్మా, మీరేమైపోయినా నాకు అనవసరం. మా యువరాణి వారు ఎక్కడున్నారో చెప్పండి. మేము మీతో యుద్ధం చేయడానికి రాలేదు. సగౌరవంగా మా యువరాణి వారిని మా రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాము. ఎవరా యువరాణి? ప్రశ్నించాడు జయుడు. అవంతి రాజకుమారి, శ్రీ 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 శశివర్మ మహారాజులం గారి కుమార్తె అని సవినయంగా మల్లు అన్నాడు. మాకేం తెలుసు? మమ్మెందుకు చుట్టుముట్టారు? మీ దారిన మీరు పోండి. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకండి. ధైర్యం ఉంటే ఎత్తిన కత్తి దింపకుండా ముందుకు రండి అంటూ జయుడు తన కత్తిని జుళిపించాడు. అమ్మా మంజరి, ఏమిటి అనర్థం? నిజం చెప్పు అంటూ విస్తుపోతూ మల్లు బాలయోగిని వంక చూసి అడిగాడు ప్రాధేయపూర్వకంగా, మళ్ళీ ఎలాంటి అనర్థము రాకుండా ఉండాలని. మంజరి గింజరి మాకు తెలియదు. మా దారికి అడ్డులేవండి అంటూ గదమాయించాడు జయుడు. అయ్యా, మీరెంత వీరులైనా ఈ బాలయోగినితో ఏకాంతంగా తిరగటం అంత మంచిది కాదు అన్న మల్లు మాటలకి జయుడు ఆవేశపడి, అధిక ప్రసంగం, మర్యాదగా మరొకసారి చెబుతున్నాను, దారి తొలగండి అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు. మంజరి అంటూ జాలిగా అన్నాడు మల్లు. మంజరి ఎవరో మాకు తెలియదు అంది బాలయోగిని అసహనంగా. అమ్మా మంజరి, యువరాణి వారి క్షేమవార్తలు రాజనగరు అందజేయమని చెప్పి ఇప్పుడిలా అనటం భావ్యమా? ఆ వార్త విని వెంటనే నన్ను భటులతో పంపించారు. అమ్మా మంజరి, మహారాజు గారికి మనశ్శాంతి లేదు. ఎప్పుడెప్పుడు యువరాణి వారిని చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. అమ్మా, నా గురించి కాకపోయినా మాతృదేవి పొందే ఆవేదననైనా తలుచుకొని చెప్పమ్మా, చెప్పు. అయ్యా, మంజరి ఎవరో మాకు తెలియనే తెలియదు. యువరాణి వార్త మాకసలు తెలీదు. ఎత్తిన కత్తి దింపటము వీరలక్షణం కాదు. కట్టకడపటిసారిగా అడుగుతున్నాను. దారి ఇస్తావా, దారి చేసుకుని పొమ్మంటావా తీవ్రస్థాయిలో అన్నాడు జయుడు. అనవసరంగా ఒకరిని హింసించడం మా అభిమతం కాదు. అవంతి రాజ్యానికి తీరని కష్టం తెచ్చిపెట్టింది బాలయోగిని. మత్తు చల్లి యువరాణి వారిని కోట దాటించింది. నాకు తెలుసు ఆ రోజు తప్పించుకున్నావు. ఈరోజు తప్పించుకొని పారిపోలేవు. బాలయోగిని మాకు అప్పచెప్పండి. మల్లు ఆవేశంతో తీవ్రంగా అన్నాడు జైను వంక తీక్షణంగా చూస్తూ. సెహబాష్, ఇప్పుడు నువ్వు వీరుడు అనిపించుకున్నావు. నేనుండగా బాలయోగిని మీ ఆధీనమవటం అసంభవం. అంటూ మల్లు వరనున్న కత్తిని తీశాడు. తమ నాయకుడు కత్తి దూయగానే మిగతా వీరులు తమ కత్తులను తిప్పుకుంటూ జయుని మీదకు తలబడ్డాడు. జయుని హస్త విన్యాసానికి వీరులంతా తల్లడిల్లిపోయారు. ఖణేల్ ఖణేల్మంటూ కత్తులు ఒకటికొకటి తాకి లిప్త మాత్రంలో ఆ ప్రదేశమంతా సమరరంగంలాగా మారింది. ఇంతకు మూలకందమైన బాలయోగిని బంధించి రాజనగర్కు తీసుకుపోదామన్న లక్ష్యంతో వీరులు తమ ప్రాణాల్ని త్యజించి పోరాడుతున్నారు. ప్రతి వీరుల దెబ్బలను కాచుకుంటూ తనకు బాలయోగినికి ఎలాంటి ప్రమాదం జరగకుండా యుక్తిగా ప్రవర్తిస్తూ అదను చూసి వేటుకొకడిని నిహతుడు చేయసాగాడు జయుడు. ఆహాకారాలతో జైను దాటికి ఆగలేక తమ ప్రాణాల్ని బలిపెట్టసాగారు ఒక్కొక్క వీరుడు.
తమ బలం ఉన్నంత మేర పోరాడి ప్రభుసేవ కోసం తమ ప్రాణాలని ఆహుతి చేశారు. మల్లు కడప్రాణాలతో నిలబడ్డాడు. తన ప్రాణాలని తునప్రాయంగా ఎంచి జైని ఒక్క వేటున యమసదనానికి పంపాలని తీవ్రంగా పోరాడుతున్నాడు. తన మీద ఈగనైనా వాలకుండా అంతమంది వీరులను తన కత్తికి ఎరచేసి మల్లుని చేతనున్న కత్తిని ఒక్క వేటున తునాతునియతులుగా గావించాడు విజయుడు. కత్తిలేక మల్లు నిరాయుధుడయ్యాడు. అయిందా నీ బింకం? నీ మూర్ఖత్వానికి ఎంతమంది వీరులు ఆహుతులయ్యారో చూసావా? బుద్ధిబలం లేనప్పుడు పశుబలం ఒక్కటే పనిచేయదు. దారిన వచ్చి దారిన పోక అయిన దానిలోనూ కాని దానిలోనూ చేయబెడితే చేతులు కాల్చుకోవటమే జరుగుతుంది. అయ్యా, నా మూర్ఖత్వమే నన్ను ఈ స్థితికి తెచ్చింది. బాలయోగిని మా అంతఃపురంలోకి ప్రవేశించి మా యువరాణి వారిని మాయం చేసింది. ఈమె మీకు ఏదో మత్తు చల్లి ఉంటుంది. అకారణంగా మాపై విరుచుకుపడ్డావు. బాలయోగిని రూపంలో ఉన్న రాక్షసి. యుద్ధం చేయలేక వదరబోతుతనంగా ప్రేలటం మానుకో. ఇప్పటికైనా బుద్ధి వచ్చి వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళు. వెళ్ళను. నేను నా కర్తవ్యాన్ని మరిచి వెనక్కి తిరిగి వెళ్ళను. ఎప్పటికైనా ఈ బాలయోగిని బంధించి రాచనగరం తీసుకుపోతాను అంటూ మల్లు గుర్రాన్ని మళ్లించి వేగంగా పోనిచ్చాడు. అమ్మా, మీరు నా మీద కోపంతో మాట్లాడకపోయినా రేపు రాచనగరం చేరగానే మీ ఇష్టం వచ్చినట్లు దండిద్దురుగాని ఒక్క మాటైనా మాట్లాడకూడదా? మంజరి, అమ్మయ్య, యువరాణి వారికి నా మీద దయ కలిగింది. నాకదే చాలు. నోటి ముత్యాలు రాలిపోయాయా? మన ప్రయాణం కొనసాగినప్పటి నుంచి ఒక్క మాటైనా మాట్లాడకుండా భీష్మించి కూర్చున్నారు. అమ్మా యువరాణి. మంజరి, నన్ను కవ్వించకే. అమ్మా, మీకోసం కలవరిస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నారు. కానీ పరాయి చోటుకు కాదుగా. ఎంతో సంతోషంగా ఉండవలసిన ఈ సమయంలో మీరు ఇలా మౌనం వహించడం ఏమీ బాగోలేదు. మంజరి. అమ్మా యువరాణి. ఎవరో కొంతమంది వీరులు తమ మేనాని అటకాయించినట్లు మంజరి పసికట్టింది. మేనా బోయిలు మేనాను దింపి హాహాకారాలు చేశారు. రక్షణకై వచ్చిన వీరులు తమ పైకి వచ్చిన రౌతుతో పోరాడటానికి సిద్ధపడ్డారు. సంకుల సమరం ఆరంభమైంది. బోయిలు తమ ప్రాణాలపై తీపి చేత అచ్చటి నుంచి దూరంగా పోయి నిలబడ్డారు. గుర్రాల మీద వచ్చిన వీరుల చేత కత్తులు తళతళా మెరుస్తున్నాయి. రక్షణకై వచ్చిన వారి చేత ఈటెలున్నాయి. సుశిక్షితులైన రక్షక వీరులు తమ ఈటెలతో వలయాకారంగా రౌతులను చుట్టి సాము చేస్తూ తమ ఈటెలకు గుర్రపు రౌతులను ఎరచేయి ప్రయత్నిస్తున్నారు. కత్తులను జుళిపించి యుద్ధానికి తలపడ్డా ఒకరిని తమ కత్తికి ఎరచేయలేకపోయారు. ఇరు వర్గాల వారు ఎవరు ముందంటే ఎవరు ముందు అన్నట్లు పోరాడుతున్నారు. ఈట వీరులు తమ శక్తి ఉన్నంత వరకు పోరాడి కత్తిపోట్లకు హతులవసాగారు. దూరంగా ఉన్న బోయిలు ఆ దృశ్యాన్ని చూసి గజగజ వణకసాగారు. మేనాలో కూర్చున్న యువరాణి తెర తొలగించింది. ఈ దృశ్యాన్ని చూసింది. ఆవేశంతో మేనా దిగి చీరను బిగించి దోపుకుంది. గుర్రపు వీరుడు క్రిందబడి ప్రాణం పోయి ఉండటం గమనించి యువరాణి అతని వద్దనే పడి ఉన్న కత్తిని అందుకున్నది. గుర్రాన్ని అధిరోహించింది. తన వారి రక్షణకు ముందుకు ఉరికింది. అంతకు ముందే ఆ గుంపును చిందరవందరగా చేస్తున్న విజయుడు వీరావేశంతో పోరాడటం గమనించింది. ప్రళయకాల రుద్రుని వలె విజృంభించి శత్రువుల మస్తిష్కాలని కత్తితో తరగటం పరిశీలించింది. తాను గుర్రాన్ని అధిరోహించి కత్తిపట్టి విరోధులతో తలపడింది. తలవని తలంపుగా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి మించిన బలాన్ని పుంజుకుంటూ ప్రాణాల్ని లెక్క చేయకుండా పోరాటం సాగించినా ఆ ఇరువురు చేతుల్లో ప్రాణాలని కోల్పోయారు. నాయకుడు తన ఎదుట కత్తిపట్టి నిలిచియున్న వీరనారిని గుర్తించి యువరాణి అన్నాడు. ఇంకా ఏదో మాట్లాడబోయాడు. నోట వెంట మాట పెగల్లేదు. నోటి వెంట రక్తం కారసాగింది. విజయుని వేటికి నాయకుడు గుర్రం మీద నుంచి క్రిందకి వరిగిపోయి, యువరాణి, నేను మల్లును తల్లి, మీకోసం, అమ్మా మీకోసం అంటూ ప్రాణాలు వదిలాడు మల్లు. శవాల మధ్య నిలబడి ఉన్న విజయుడి దృష్టి యువరాణి మీదకు మళ్ళింది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. కత్తిని వరలో ఉంచుతూ, మీ ప్రయాణానికి అంతరాయం కలిగినట్లుంది. మీరింక సురక్షితంగా మీ గమ్యాన్ని చేరవచ్చు అన్నాడు. యువరాణి రత్నమాల
మరొకసారి ఆ యువకుని వంక చూసి ఆశ్చర్యపోయి తల వంచుకుంది. నునుసిగ్గుతో వంచిన తలను ఓరగా ఉంచి గుచ్చి గుచ్చి మనసారా 3 గంట చూసింది. భ్రమపడ్డానా అని తనలో తాను అనుకుంది. తప్పకుండా ఈ పురుష శ్రేష్ఠుడు తన స్వప్నగత పురుషుడే అయి ఉంటాడన్న నిర్ణయానికి వచ్చింది. ఎంత కాదనుకున్నా ఓరచూపులతో ఆ యువకుణ్ణి చూసింది. ఆ వీర కిశోర రత్నానికి కృతజ్ఞత చెప్పడం మాట అటుంచి ఎలా పలకరించాలా అన్న ఆలోచనలో పడింది. ముందు ఆయన ఉనికిని ఆశాంతం తెలుసుకోవాలనుకుంది. ఇప్పుడు మంజరి చెంతనుంటే బాగుండుననిపించింది. అవును, పరపురుషులతో తానుగా మాట్లాడటం అంత మంచిది కాదనుకుంటూనే మంజరికై మేనావంక చూసింది. అసలు ఇంతసేపు మంజరి రాకపోవటమేమిటి? అయినా మంజరి రాకపోవటమే మంచిదనుకుంది. ఆ పురుషునితో తానై ఎలా పలకరించడము? ఆయన పలకరించినప్పుడు కృతజ్ఞత చెప్పడం ధర్మం. తలవని తలంపుగా యువరాణి మేను పులకరించింది. ఉద్వేగంతో శరీరము కంపరమెత్తసాగింది. సిగ్గుతో కుదించుకొని పోతున్నది. ఎంతసేపు విజయుడు యువరాణి అందాన్ని చూస్తూ ముగ్ధమోహనుడైతున్నాడు. అపురూప సౌందర్యాన్ని సంతరించుకొని పుత్తడి బొమ్మ వలె తన ఎట్ట ఎదుట కత్తిని చేపట్టి నిలిచియున్న ఆ వీరనారి ఎవరు? మానవకాంత, దేవసుందర? భూలోకంలో ఇంత సౌందర్యవతి ఉండటం అపురూపమైన విషయం. బ్రహ్మసృష్టిలో ఇంత అందమైన సృష్టి మరింక ఉండబోదన్న విశ్వాసం కలిగింది. ఇంతకాలము తాను పరాయి స్త్రీని ఇంతగా చూసి ఎరగడు అనుకుంటూ విజయుడు మనసు స్వస్థత తప్పుతున్నదన్నట్లు భావించాడు. ఒకరినొకరు పరస్పరము అవలోకించుకుంటున్నారు. తానింతసేపు ఏమీ మాట్లాడకపోవటం వలన అతని మనసుకే నొప్పి కలుగుతుందో అనుకుంటున్నది మాటిమాటికి యువరాణి రత్నమాల. అయితే తనంతట తానుగా ఎలా పలకరించడం అన్న ఆలోచనతో మాటిమాటికి సిగ్గు దొంతరలో అడ్డు తగలడం వల్ల ఏమీ మాట్లాడలేకపోతున్నది. పొద్దు కుంక వస్తున్నది. వెంటనే మీ ప్రయాణం కొనసాగించడం మంచిది. పై మజిలీ చేరుకుంటే కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. అడుగడుగునా ఈ మార్గము కంటకప్రాయం కావచ్చు. ఈ ప్రాంతము దారి దోపిడీగాళ్లకు కేంద్రమై ఉంటుంది. ఈ రాత్రికి ప్రయాణం నిలుపుదల చేస్తేనే మంచిది అన్నాడు విజయుడు ఇరువురి మధ్య నడుస్తున్న నిశ్శబ్దాన్ని తొలగిస్తూ. తమ సహకారానికి కృతజ్ఞత. ఇప్పుడు మనం ఎదుర్కొన్న వారు విరోధులు కాదు, మా రాజభటులు. మా రాకకై ఎదురు వచ్చుచున్న సైనికులు. ఒకరికి ఒకరు తెలియని కారణంగా ఈ సంకుల సమరంలో మరణం చెందారు. మీ వల్ల మా ప్రాణాలకు ఎలాంటి అపాయము కలగదని మా విశ్వాసం. మీకు మా కృతజ్ఞతలు అంది తనకు వచ్చిన సిగ్గును కనబరచకుండా యువరాణి. మిమ్మల్ని మీ పరివారంతో చేరుస్తాను అంటూ విజయుడు నలుమూలలా కలయి చూశాడు. మేనా కానీ బోయిలు కానీ కనిపించలేదు. ఆశ్చర్యపోయి మీ పరివారం ఏది అన్నాడు. పాపం, బోయిలు ప్రాణభయంతో మేనాలో నేనున్నాననే భావనతో వెళ్ళిపోయి ఉంటారు. ఎంత మోసం! మేనాలో మంజరి ఉంది. ఆమెకు ఏం ప్రమాదం జరగకముందే మనం వెంటనే బయలుదేరదాం అంటూ విజయుడు తన గుర్రాన్ని ముందుకు దౌడు తీయించాడు. యువరాణి రత్నమాల విజయుని గుర్రంతో సరిసమానంగా తన గుర్రాన్ని నడిపింది. వారిరువురు ఎంత దూరం ప్రయాణం చేసినా మంజరి జాడ కనిపించలేదు. పిండార బోసినట్లుగా ఉన్నెలా చల్లని గాలి. ముందు విజయుడు, అతని పక్కనే యువరాణి. గుర్రం కొత్తదే అయినా యువరాణి తన మీద అధిరోహించగానే పంచకళ్యాణి వంటి విజయుని గుర్రంతో సరిసమానంగా పయనించసాగింది. ఒకదాని పక్కన ఒకటి నడుస్తున్నది. నిశ్శబ్దము వారిరువురు మధ్యన ఇరుకున పడి నలిగిపోతున్నది. యువరాణి రత్నమాలకు సిగ్గు ముంచుకు వస్తున్నది. తాను జన్మ ఎత్తినందుకు సార్థకత చెందాననుకున్నది. తన స్వప్నగత పురుషుని పక్కన తానిప్పుడు నడుస్తున్నది. ఎంత అదృష్టం! ఎంత గంభీర పురుషుడు! ఎంత ధీరోదాత్తుడు! పుంజీభూత తేజంతో రాజదర్పంతో విరాజిల్లుతున్నాడు. సర్వశాస్త్ర రహస్య కోవిదుడు. కనుకనే తన యవ్వనాన్ని ఏకాంతంగా ఉన్నా దోచుకోగలిగిన గంభీరంగా ఉండటం అతని ఉదాత్తతను ప్రస్ఫుటం చేస్తున్నది. తాను ఏదో మాట్లాడాలనుకున్నది. ఇంతలో తమ ప్రయాణానికి అంతరాయంగా ఎదురుగా సెలయేరు అడ్డు వచ్చింది. విజయుడు గుర్రాన్ని ఆదలించాడు. ఒక్క గంతులో సెలయేరు దాటి గుర్రము అవతలి ఒడ్డుకు చేరింది. వెనుతిరిగి చూశాడు.
యువరాణి చెంగున గుర్రాన్ని దూకించింది. అయితే ఒడ్డుకు చేరిన గుర్రము కుడికాలు మెలికపడింది. యువరాణి వరిగి కింద పడబోయింది. వెంటనే విజయుడు తన గుర్రం ఎదిరించి దూకి యువరాణి కింద పడిపోకుండా గట్టిగా పట్టుకొని కిందకు దింపాడు. గట్టిగా ఆమెను పట్టుకున్న కారణంగా యువరాణి పురుష స్పర్శకు పులకితయ్యి కనులు మూసుకుంది. వాలిపోబోయింది. ఆమెను వడుపుగా పట్టుకొని నెమ్మదిగా తన గుర్రం వద్దకు వచ్చాడు విజయుడు. ఎత్తి పట్టుకున్న యువరాణి ముఖంలో ముఖముంచి కన్నార్పకుండా చూశాడు. ముగ్ధమోహన కుసుమ కోమల యువరాణి మూసిన కన్ను తెరవక సిగ్గుతో పెదములు వణకసాగాయి. అదుపులో పెట్టుకోలేకపోయింది. విజయుని శరీరంలో కూడా ఏదో చెప్పలేని ఉద్వేగం రేగింది. స్త్రీ స్పర్శ వల్ల తన శరీరము వేడి ఎక్కుతున్నది. తొందరపడి ఆమెకు అపచారం చేయటం జరుగుతుందన్న కారణంగా తన పట్టును వదిలిపెట్టాడు. నిలబడలేక యువరాణి కిందకి ఒరగబోయింది. ఆమెను పడిపోకుండా విజయుడు తన ఎడమ చేతితో ఆమె కుడి చెయ్యి పట్టుకున్నాడు. వీరుడైన విజయుని చూసిన తొలిచూపులోనే మన్మథ బాణానికి గురి అయిన యువరాణి అతని సాన్నిధ్యంలో పొందిన స్పర్శ సుఖానికి మైమరిచి ముఖమెత్తి దృష్టిని నిలిపి విజయుని ముఖం వంక చూసింది. విజయుడు ఉద్వేగాన్ని ఆపుకోలేక ఆమెను బిగి కౌగిట బంధించి ఫాలభాగాన్ని చుంబించాడు. ఆ ఆనందానికి యువరాణి తన ఉనికిని మరిచి విజయుని భుజంపై తల ఆనించి తన చెంపను అతని చెంపకు తాటించింది. యువరాణి సౌందర్యానికి పరవశించిపోయిన విజయుడు ఆమెను తన వైపుకు తిప్పుకొని నడుముపై చెయ్యి ఉంచి పైకెత్తి పట్టాడు. యువరాణి ముఖాన్ని ఎత్తిపెట్టింది. విజయుడు తన ముఖాన్ని వంచి ఆమె కంఠాన్ని చుంబించాడు. బుగ్గల్ని ముద్దు పెట్టుకున్నాడు. అధరాన్ని జురుకున్నాడు. బిగ్గి కౌగిట బంధించి, దేవి, చెప్పండి. నీ అలౌకిక సౌందర్యము నన్ను కలతపెట్టుతున్నది. ఆవేశంతో ఏమేమో చెయ్యాలనిపిస్తున్నది. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నిన్ను గాంధర్వ విధాన వివాహమాడాలని ఉంది. నిన్ను వదిలి ఒక్క క్షణమైనా ఉండటం నాకు అసాధ్యం అనిపిస్తున్నది. అంగీకారమేనా? క్షత్రియులకు గాంధర్వం కంటే ఇంకేం కావాలి? నువ్వు అవంతి రాజకుమారివని స్పష్టంగా తెలిసిపోయింది. మరి మీరు? ఒకప్పుడు మాకు రాజ్యం ఉండేదట. మాకు అంతవరకే తెలుసు. ఇంతకు ముందెప్పుడైనా నన్ను మీరు చూశారా? లేదు. కాదు, ఒకరోజు. దేవి, మేము ఎన్నడూ గురుకులం వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే మా తొలి ప్రయాణం. గురుదేవుల ఆజ్ఞ మేరకు మా సోదరులం ఇరువురము సంచారం బయలుదేరాం. మా సోదరుడు నేను ఇరువురము దారులు తప్పాం. నేను జలాన్వేషణకు బయలుదేరాను. దారిలో బాలయోగిని కొంతమంది బంధించదలిచారు అంటూ ఇంతవరకు జరిగిందంతా చెప్పాడు. ఆమె ఎవరో మీకు తెలుసా? ఆమెకు మాకు అదే పరిచయం. ఆమె తన ఉనికి ప్రచ్ఛన్నంగా ఉంచింది. ఆమె ఇప్పుడు ఎక్కడుంది? కాపాలికుని సంహరించిన తర్వాత మాకు ఆమె జాడే తెలియదు. నేనెంత ధన్యురాల్ని అంటూ యువరాణి రత్నమాల తన మెడలో ఉన్న మణిమాలను విజయుని మెడలో వేసింది. విజయుడు తన వేలికి ఉన్న ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. పంచభూతాల సాక్షిగా గాంధర్వ విధిన నేను నా అర్ధాంగిగా స్వీకరించాను అన్నాడు విజయుడు. ఆమెను లాలనగా తన కౌగిలిలోకి ఇరికించుకున్నాడు. నేను మిమ్మల్ని భర్తగా ఎన్నడో ఎన్నుకున్నాను అంటూ గువ్వలాగా విజయుడు కౌగిలిలో ఇమిడిపోయింది. దేవి, మా మందిరంలో మీకు ఆ స్వప్న పురుషుడి చిత్తరువు చూపిస్తాను. దానిని చూసి మీరు ఆనందిస్తారు. అచ్చు గుద్దినట్లు ఉన్నారు మీరు. తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడే నేను మీరే నా భర్తని, మా ఇలవేల్పు అనుగ్రహంతో మిమ్మల్ని పొందగలిగానని అనుకున్నాను. మరి ఆ బాలయోగిని ఎచ్చట? ఆమె నన్నొక రహస్య ప్రదేశాన ఉంచింది. తిరిగి ఆమె కనిపించనైనా లేదు. దేవి, నేను చరితార్థుడను. నీ వంటి లావణ్య రాశికి భర్తనకుడిచే ధన్యాతి ధన్యుడను. ఆర్య, మనము మా రాచనగరు వెళ్దాం. అక్కడ మా జననీ జనకులు నిరీక్షిస్తూ ఉంటారు. ఇలవేల్పు రాజరాజేశ్వరీదేవిని దర్శించుకుందాము. అంతకుముందు మనం చేయవలసింది ఒకటుంది. ఏంటది? దేవి, గురుదేవులను దర్శించి ముందుగా మనము వారి ఆశీర్వాదాలు పొందాలి. అంతలో దూరాన మేనాని మోసుకు వస్తూ ఉన్న బోయిల కేకలు వినిపించాయి. ఇద్దరూ అటుకేసి చూశారు.
జయుడు ముందు వస్తూ ఉండగా వెనకగా మేనాతో బోయీలు రావటం విజయుడు గమనించాడు. దేవి, అడుగో నా సోదరుడు అన్నాడు ఆనందంతో విజయుడు. యువరాణి ఆశ్చర్యంతో ఒకరిని విడిచి ఒకరిని చూడసాగింది. సోదరా అంటూ జయుడు గుర్రం మీద నుంచి దూకి వచ్చి విజయుడిని కౌగలించుకున్నాడు. జయా, నిన్నెంత కాలానికి చూడగలిగాను. ఆ ఇద్దరిలో ఎవరెవరో తెలుసుకోవటం కష్టమైంది యువరాణికి. అయితే తన భర్త మెడలో మణిమాల ఉండటం వలన కొంత తృప్తిపడి వారిద్దరినీ చూసి ఆశ్చర్యపోయింది. అచ్చు గుద్దినట్లు ఇరువురి రూపు ఒకటే అవటం, ఎందులోనూ వ్యత్యాసం కనపడకపోవటం గమనించింది. ఇంతలో మేనా వచ్చి ఆగింది. బోయీలు మేనాని దింపారు. బోయీలు దూరంగా నిలబడ్డారు. జయ, విజయ, మేనాలో ఉన్న స్త్రీ ఎవరు? విజయ, మనం బయలుదేరిన దగ్గర నుంచి అనేక విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి అంటూ అప్పటి వరకు జరిగిందంతా చెప్పి జయుడు చిరునవ్వుతో, విజయ, మేనాలో ఎవరో పడతి ఉంది. కొంతమంది దొంగలు ఆ మేనాను చుట్టుముట్టారు. వారందర్నీ సంహరించి ఆమెను కాపాడాను. ఈ దారి కంటగా ప్రాయమని, అడుగడుగునా ఈ దొంగల బాధ తప్పదని ఆమెకు నచ్చజెప్పి సురక్షిత ప్రాంతానికి చేర్చ ప్రయత్నించాను. ఆమె తను అవంతి సామ్రాజ్యానికి యువరాణి వారితో వెళుతున్నానని దారిలో జరిగిన సంఘటన చెప్పింది. ఆమె లేకుండా తాను రాచనగరం చేరనంది. అందుకు యువరాణి వారి అన్వేషణకు బయలుదేరాము. ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు నిన్ను కలుసుకోగలిగాను. జయ, బాలయోగిని ఎక్కడా? ఆమె కూడా మేనాలోనే ఉంది అని విజయుని వంక చూసి, అన్నా అంటూ పక్కన నిలబడి ఉన్న స్త్రీమూర్తిని చూసి సందేహాన్ని వెలిబుచ్చాడు. జయ, ఆమెవరో కాదు, అవంతి సామ్రాజ్యానికి యువరాణి, నీకు వదినగారు. గాంధర్వ విధిన మేము వివాహం చేసుకున్నాము. విజయ, తొందరపడ్డావేమో. జయ, ఏమిటి నీ సందేహం? విజయ, గురువుదేవులకు దక్షిణ చెల్లించకుండా మన స్వవిషయాల పట్ల ఆసక్తి కనబరిచామని వారి ఆగ్రహానికి గురైతామేమో. జయ, గురుదక్షిణను సజీవంగా పట్టుకొని వెళ్ళి ఇవ్వలేకపోయాం. కాపాలికుణ్ణి ఉరికంబానికి బలి ఇచ్చాం. చిహ్నంగా రత్నమాలను సమర్పిస్తున్నాం. అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా యువరాణి మేనా దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచింది. మంజరి సంభ్రమాశ్చర్యాలతో యువరాణిని చూసి, అమ్మా, మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు అంటూ మేనాలో నుంచి బయటికి దిగింది. మంజరి, నీకోసం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఏమైపోయావో మాకర్థం కాలేదు. మనల్ని ఎదుర్కొన్నవారు మరెవరో కాదు, మల్లు నాయకత్వాన మన రాజ్య సైనికులే. కడప్రాణం విడుస్తూ నా కోసం నీవిచ్చిన చహారాల్ని బట్టి అన్వేషణకు వస్తూ మన అండగా ఉండాలనే. అయినా మీరెందుకు వెళ్ళారు? నాకు తెలియదు యువరాణి. మీరు భద్రకాళిలాగా కత్తిపుచ్చుకొని విరోధుల మీదకు విరుచుక పడిపోతూ ఉంటే బోయిలు నువ్వు మేనాలో ఉన్నావనుకొని భయభ్రాంతులై మేనాను ఎత్తుకొని నడుస్తున్నారు. ఆగండి ఆగండి అని ఎంత అరిచినా వాళ్ళు వినిపించుకోలేదు. కొంత దూరం మేం ప్రయాణం చేసేసరికి దొంగల గుంపు ఒకటి మమ్మల్ని అడ్డగించింది. ఈ మహాపురుషులు మమ్మల్ని కాపాడారు అంటూ రహస్యంగా, అమ్మా, ఆ పురుషుని వెంట అలౌకిక సౌందర్య రాసి ఒక జవ్వని ఉంది అంది మంజరి. ఆమె ఏది? ఆమె మేనాలో ఉన్నారు అంటూ మంజరి మేనా దగ్గరికి వెళ్ళి, అమ్మా, దయచేయండి, మా యువరాణి వారు కనిపించారు. ఇంక మనము రాచనగరానికి వెళ్ళవచ్చు అంది. మేనా నుంచి ఆ జవ్వని దిగింది. యువరాణి వంక చూసి చిరునవ్వు నవ్వింది. యువరాణి దిగ్భ్రాంతి అయింది. ఈసారి చూపు మార్చి చూసింది యువరాణి. సాలోచనగా చూచి ఊహించింది, రూపకల్పన చేసుకుంది. ఆ రూపకల్పనలో ఆమె అచ్చుగుద్దినట్లు బాలయోగిని వలె ఆకృతి దాల్చింది. అదే నవ్వు, అదే చిరునవ్వు. ఒకరికొకరు చూపులతో మూగగా మాట్లాడుకుంటున్నారని మంజరి ఆశ్చర్యపోయి, అమ్మా, యువరాణి, మీరామెను ఎరుగుదురా? ఆ దివ్య పురుషుని అర్ధాంగి. ఈమె నాకు ధైర్యం చెప్పి కొద్ది కాలంలోనే మీ యువరాణిని చూస్తానని నిబ్బరపరిచింది అని మంజరి అనగానే అదే సమయానికి జయ విజయులు అక్కడికి వచ్చారు. యువరాణి ఇద్దరి వంక చూసి తన భర్త ఎవరైంది తొందరగా గుర్తించలేకపోయింది. విజయుడు యువరాణి వద్దకు వచ్చి, మనం ఇంక ప్రయాణం అవుదాము అన్నాడు. జయుడు అన్నగారి వంక తిరిగి, అన్నా,
మీరు ప్రయాణం కొనసాగించండి. నేను ఆశ్రమానికి వెళ్ళి గురుదేవులు దర్శనం చేసుకుంటాను అన్నాడు. ఇంతలో దూరాన కోలాహలం వినిపించింది. అంతా అటువైపు దృష్టి సారించారు. సైన్యంతో అవంతి నగరం నుంచి సైన్యాధికారి కుమారవర్మ అక్కడికి వచ్చి యువరాణిని చూసి ఆశ్చర్యంతో, యువరాణి జై 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 అన్న సైనికుల నినాదాలతో తాను పాలు పంచుకొని ఆమెకు నమస్కరించి, అమ్మా, తమని రాచనగర్కు తీసుకురమ్మని గురుదేవుల ఆజ్ఞ అన్నాడు. మంజరి సైన్యాధికారి వంక చూసి, ఎవరా గురుదేవులు? మేమింతవరకు ఎన్నడూ చూడలేదు అంది. అమ్మా, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు నెరిగిన ఆ త్రికాలవేది ఇప్పుడు మన రాజధానిలోనే ఉండి మహారాణి వారికి స్వస్థత చేకూర్చి మీరంతా ఇక్కడ ఉంటారని నన్ను వెళ్ళి అందరినీ వెంటబెట్టుకుని రమ్మని సెలవిచ్చారు అని కుమారవర్మ అనగానే, రాజాజ్ఞ ఏది అని మంజరి అడిగింది. కుమారవర్మ భద్రంగా దాచి ఉంచిన ఆజ్ఞాపత్రాన్ని తీసి మంజరికి ఇచ్చాడు. మంజరి ఆజ్ఞాపత్రము ఇలా చదవసాగింది. వీర కిశోర రత్నాలకు మీరు అవంతి సామ్రాజ్యానికి చేసిన పరోపకారానికి కృతజ్ఞతలు. మా ప్రభువులు మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. తమకు గురుదేవులు ప్రత్యేకించిన పత్రం కూడా కుమారవర్మతో పంపుతున్నాము. ఇట్లు మహామాత్యులు రుద్రభూపాలుడు. వెంటనే కుమారవర్మ మరో పత్రాన్ని తీసి మంజరికి ఇచ్చాడు. ఆ పత్రాన్ని మంజరి విజయుడికి అందించింది. విజయుడు ఆజ్ఞాపత్రాన్ని అందుకొని జయునికి ఇచ్చి చదవమన్నాడు. జయుడు ఆజ్ఞాపత్రాన్ని ఇలా చదవసాగాడు. చిరంజీవులు జయ విజయులకు ఆశీస్సులు. మేమిప్పుడు అవంతి నగరంలోనే మకాన్ చేసి ఉన్నాము. యువరాణి రత్నమాల మా వరప్రసాదము. మీరు కాపాలికుడిని సంహరించినందున గురుదక్షిణ చెల్లించినట్లే. మీరు ఆశ్రమానికి ప్రయాణం చేస్తున్నట్లు మేము తెలుసుకున్నాము. విజయ, నువ్వు రత్నమాలని గాంధర్వ విధిన వివాహం ఆడినట్లు తెలుసుకున్నాము. ఆమె నిన్ను స్వప్నంలోనే వరించింది. ఆమె రచించిన చిత్తరువును మేము తిలకించాము. అచ్చు నిన్ను చూసినట్లే తలిచాము. మేం మీ వివాహాన్ని మనసారా ఆమోదించాము. జయుడు కూడా కారణాంతరాన బాలయోగిని రూపంలో ఉన్న కన్యను వరించినట్లు గ్రహించాము. మీ ఇరువురి వివాహాలు ఒకే ముహూర్తంలో జరగవలసిన ఏర్పాట్లు చేస్తున్నాం. మీరంతా వెంటనే అవంతి నగరానికి కుమారవర్మతో వచ్చి మాకు ఆనందం కలిగించండి అని చదివాడు. అందరి ముఖాలు విప్పారాయి. అవంతి నగరమంతా కళకళలాడుతున్నది. ప్రతి రాజవీధి పందిళ్లలో చాందినీలతోనూ పచ్చని మామిడాకు తోరణాలతోనూ అరటి చెట్లతోనూ అలంకరించబడి ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు పలు రంగులతో ముగ్గులు తీర్చిదిద్దబడ్డాయి. వినోదాలతో, విందులతో, సరసోక్తులతో, మంగళ వాయిద్యాలతో శుభప్రదంగా ఉంది. కోటంతా ఆనందోత్సవాలతో ఉప్పొంగిపోతున్నది. ఆరావళి రాజ్యం తరలి వచ్చింది. మహారాజు రామవర్మ, అవంతి రాజ్యం శశివర్మ గురుదేవుల సమక్షంలో వినయులై నిలబడి ఉన్నారు. వారికి సమీపాన మహామంత్రి రుద్రభూపాలుడు నిలబడి ఉన్నాడు. ఇంతకాలము అవంతి ఆరావళి రాజ్యాలు గర్భశత్రువులుగా ఉన్న విషయం మాకు తెలుసు. మేము శాంతి కాముకులం. యుద్ధాలతో దేశాలకు దేశాలు కొట్లాడుకోవటం మాకు సమ్మతం కాదు. రామవర్మ, నీ బిడ్డను ఇంతకాలము మా సేనకై ఎందుకు ఉంచావో అది నెరవేరింది. ముందుగా మేం ఇరువురికి సఖ్యత కుదర్చాలనుకున్నాం. అది నెరవేరింది. రెండు రాజ్యాలు కలిసి ఉన్నప్పుడు ఎప్పటివలే సుఖశాంతులతో వర్ధిల్లటం మాతో పాటు ఇరు వర్గాల ప్రజలకు ఎంతో ఆనందదాయకమైన విషయం. మీ ఇరువురి కుమార్తెలు వరించిన వరులైన రాకుమారులు ఎవరో కాదు. మీరిరువురు ఏకమై యుద్ధం చేసి రాజును సంహరించి ఆ రాజ్యాన్ని సమంగా పంచుకొని మీ భూభాగాల్లో కలుపుకున్న సింధూరాజ పుత్రులు. యుద్ధ సమయంలో సింధూరాజ్య పట్టమహిషి నిండు చూలాలు. ఆమె మా ఆశ్రమంలో సురక్షితంగా ప్రసవించింది. వారే ఈ జయ విజయులు. విజయుడు పెద్దవాడు, జయుడు చిన్నవాడు. బిడ్డల్ని కని మహారాణి మృతి చెందింది. అప్పటి నుంచి జయ విజయులు మా శిక్షణలో పెరిగి పెద్దవారై సర్వశాస్త్రాల్లోనూ నిపుణులైనారు. వారినే మీ బిడ్డలు గాంధర్వమున వరించారు. మీకు మగ సంతతి లేదు. మీ అల్లుళ్ళైన జయ విజయులు ఇటు అవంతి రాజ్యానికి అటు ఆరావళి రాజ్యానికి అర్హులైన పరిపాలకులు. ఇందుకు మీకు సమ్మతమేనా?
అని గురుదేవులు ప్రశ్నించగానే శశివర్మ రామవర్మలు ఏకకంఠంతో గురువాజ్ఞ శిరోధార్యం అని అన్నారు. సంతోషం, వివాహ ప్రయత్నం చేయండి. గురుదేవా, ఈ వివాహాలకు తామే ఆధ్వర్యం వహించాలి అని శశివర్మ మహారాజు గురుదేవుల్ని అర్థించాడు. అవశ్యం అంటూ తన ఆమోదాన్ని తెలియబరిచారు గురుదేవులు. రామవర్మ తన సందేహం ఏదో చెప్పబోతూ ఉండగా అది గుర్తించి గురుదేవులు, మహారాజా, మీ సందేహం మేము గుర్తించాం. మీ బిడ్డ మా బిడ్డగా ఇంతకాలం సేవ చేసింది. నీవింక నిర్భయంగా ఉండు. ఈ 2 వివాహాలు ఏకకాలంలో జరిగే ఏర్పాట్లు చేయించండి శశివర్మ మహారాజా అన్నారు గురుదేవులు. మీ ఆజ్ఞ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం గురుదేవా అని శశివర్మ మహారాజు అమాత్యులు రుద్రభూపాలుని వైపుకు తిరిగి, అమాత్య సిద్ధం చేయించండి అని రవివర్మ శశివర్మ గురుదేవుల వద్ద సెలవు తీసుకొని అంతఃపురంలోకి వెళ్ళారు. అమాత్యులు ప్రయత్నాల్లో ఉండండి అని గురుదేవులు తమలో తాము నవ్వుకున్నారు. గురుదేవా, మీ సందేహం ఏమిటో మాకు తెలుసు మహామాత్య. మా ఆశయం నెరవేర్చడం మీకు ఆనందదాయకం కాదా రుద్రభూపాల? గురుదేవా, మీ పూరిక ఇరు వంగడాలకు ఏకం చేసింది. ఇంకా మీ సందేహం ఏమిటి? గురుదేవా, తమకు తెలియందేమిటి? అమాత్య, అన్నీ నీకు కొద్ది కాలంలోనే తెలుస్తాయి. మీరు నిశ్చింతగా ఉండండి. వివాహ ప్రయత్నాలు చేయించండి. మాకు అనుష్ఠానానికి పొద్దుపోతున్నది అంటూ గురుదేవులు ఆసనం మీద నుంచి లేచారు. ఆనందోత్సాహంతో అవంతి నగరము ఉరకలు వేస్తున్నది. దూరదేశాలలో ఉన్న ఇరు వర్గాల రాజబంధువులతో రాజభవనాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అనేక చోట్ల నుంచి కవులు, గాయకులు, నటులు, నటీమణులు తమ తమ కార్యక్రమాలతో ఊపిరి సలుపుకోకుండా అందర్నీ ఆనందపరుస్తున్నారు. విందులు వినోదాలలో నగరమంతా నేల ఈనినట్లు శోభాయమానంగా ఉంది. రాజారామంలో లతాకుంజం చాటున కాసారం ఒడ్డున విజయుడు ఆసీనుడై ఉన్నాడు. అతని వడిలో యువరాణి రత్నమాల శయనించి అతని ముఖంలోకి తనివి తీరా చూస్తున్నది. రత్నమాల, నా ముఖంలో ఏమున్నది? నా చిత్తరువులోని ఆకృతి మీ ముఖాకృతి అచ్చుగుద్దినట్లు ఎలా వచ్చిందో ఊహించుకుంటున్నాను. దేవి, మీ చిత్రకళా నైపుణ్యం పరిశీలించాము. ఇంత ప్రజ్ఞను సంతరించుకున్న మీ కళాహృదయము మా అధీనమైనందుకు ఎలా మేము మా కళాకారిణిని సత్కరించాలో ఆలోచిస్తున్నాము. నేనే మీకు అంకితమయ్యాక నాకేమిచ్చి సత్కరించినా అదంతా మీ సొత్తే కదా అంటూ కాహిరం వంక తిరిగి హస్తాన్ని అందులో ఉంచి నీటిని కెలకసాగింది యువరాణి. ఇంతలో హాహాకారాలు చేసుకుంటూ దాసీలు వచ్చి వారి ఏకాంతానికి భంగం కలిగించారు. దాసీలు గోడుగోడున ఏడుస్తూ, అమ్మా, ఆరావళి రాకుమార్తె రాగమాల మృతి చెందారు. రాగమాల చనిపోవటమేమిటి? ఆశ్చర్యంగా అడిగింది యువరాణి. అమ్మా, ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య? అవును యువరాణి. ఆ మాటలకి విజయుడు, యువరాణి ఆతృతతో అడుగులు వేసుకుంటూ అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఆరావళి యువరాణి రాగమాల మృత శరీరము పాన్పు మీద ఉంది. మహారాజు రామవర్మ విచారవదనంతో నిలబడి ఉన్నాడు. మహారాణి అశ్రునయనాలతో ముఖమంతా ఉబ్బి ఉంది. శశివర్మ మహారాజు మహారాణిలు విచారవదనంతో దుఃఖాన్ని దిగమింగుకుంటూ రామవర్మని, శశివర్మ రాణి సుభద్రాదేవి, ఆరావళి మహారాణి రత్నాలదేవిని ఓదార్చ ప్రయత్నిస్తున్నారు. జయుడు స్తబ్దుగా నిలబడిపోయాడు. మహామాత్యుడు రుద్రపాలుడు ఖిన్న వదనుడై ఒక మూల నిలబడి ఉన్నాడు. గురుదేవుల చేతిలో ఒక పత్రం ఉంది. అది పరిశీలింపసాగారు. విజయుడు, యువరాణి వచ్చి విచారించారు. యువరాణి వెళ్ళి రాగమాల తల్పం పక్కగా నిలబడి ఉంది. ఎంత పని జరిగింది అంటూ గురుదేవులు పత్రాన్ని ముడిచారు. అంతా వారేం చెబుతారో అని అటు చూడసాగారు. బిడ్డ, ఎంత త్యాగం చేశావు అంటూ కళ్ళు మూసుకున్నారు గురుదేవులు. అందరూ గురుదేవుల వంకకి చూస్తూ చెవులు రిక్కించుకొని నిలబడ్డారు. గురుదేవా, గద్గద స్వరంతో విజయుడు పిలిచాడు. విజయ, ఆరావళి రాకుమారి మరణించలేదు, ఆమె చిరంజీవి అని గురుదేవులు అనగానే అంతా ఒక్కుముడిగా ఆశ్చర్యంతో ఆ అన్నారు. జైను ముఖం విప్పారింది.
అవును రామవర్మ మహారాజా, నీ బిడ్డ సురక్షితంగానే ఉంది. గురుదేవా, నిజమా? నా బిడ్డ క్షేమంగా ఉందా? ఏది? ఎక్కడా? అంటూ ఆరావళి సామ్రాజ్య పట్టమహిషి రత్నాలదేవి ఆనందాశ్చర్యాలతో అడిగింది. అవును మహారాణి, ఇంతకాలము అవంతి రాజ్యంలోనే సురక్షితంగా ఉంది. నిజమా గురుదేవా? అంటూ రాణి సుభద్రాదేవి అత్యంత ఆశ్చర్యంతో అడిగింది. అందుకు గురుదేవులు ఏం చెబుతారో అని అంతా కుతూహలపడసాగారు. అమ్మా సుభద్రాదేవి, ఆమె సురక్షిత, ఏమీ భయం లేదు. గురుదేవా, మరి చనిపోయింది ఎవరు? అంటూ యువరాణి రత్నమాల అడిగింది. అమ్మా రత్నమాల, చనిపోయింది మంజరి, మహామాత్యులు రుద్రభూపాలుని కుమార్తె. ఆ అంటూ ఆశ్చర్యపోయారు అందరూ. అవును, ఇందుకు నేను కొంత కారకుణ్ణి. ఇంతకాలము బాలయోగిని రూపంలో నా దగ్గర సేవ చేసింది. మీ 2 రాజ్యాలకు మైత్రి చేకూర్చడంతో పాటు పతనమైపోయిన సింధురాజ్య వంశాంకురాలకు కూడా ఎనలేని సేవ చేసింది. తండ్రిని మించిన కూతురు అనిపించింది. గురుదేవా, ఆత్మహత్య ఎందుకు చేసుకుంది మంజరి? జయుడు అడిగాడు. జయ, నీవు కారకుడివి. గురుదేవా, శ్రీహత్యా పాతకం నా మెదడుకు చుట్టుకుందా? నాకు నిష్కృతి లేదా? విలపించాడు జయుడు. ఉంది జయ. గురుదేవా, సెలవియండి. ఆమె ఆత్మసంతృప్తికి ఏం చేయమన్నా చేస్తాను. ఆరావళి రాకుమార్తెను నువ్వు వివాహం చేసుకుంటే ఆమె ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. గురుదేవా, అవును జయ, ఆమె వ్రాసిన లేఖలో తన ఆత్మహత్యకు కారణం నేనే, మరెవ్వరూ కారు. నాకే నిష్కృతి లేదు. గురుదేవా, సర్వసంగ పరిత్యాగులు అన్నారు శశివర్మ మహారాజు. సావధానులు కండి మహారాజా. జయ, ముందు నీవు ఆరావళి రాకుమార్తెను వివాహం చేసుకుంటానని ప్రమాణం చెయ్యి. గురుదేవా, నా మీద విశ్వాసం లేదా? ఆమె ఆత్మసంతృప్తికి మీ ఆజ్ఞ మేరకు నేను త్రికరణ శుద్ధిగా ఆరావళి రాకుమార్ని వివాహం చేసుకుంటాను అని గురుదేవుని పాదాలకు నమస్కరించాడు జయుడు. నేను మీరంతా భ్రమపడుతున్న గురుదేవుణ్ణి కాను. సింధు రాజ్యానికి అమాత్యుణ్ణి, బుద్ధివర్మ అని అంతా అంటారు. నిస్సహాయ స్థితిలో నిండు చూలాలైన మహారాణిని తీసుకొని అరణ్య ప్రాంతంలో ఆశ్రమం నిర్మించి మహారాణి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఒక శుభముహూర్తాన మహారాణి వారు కవల పిల్లల్ని ప్రసవించి శాశ్వతంగా కనులు మూశారు. వారిని పెంచి పెద్ద చేశాను. చిరంజీవులకు నేను యోగిగా కనిపించాను. కాషాయ వస్త్రాలు కట్టాను, గడ్డాలు పెంచాను. గురుదేవా అంటూ ఏదో అడగాలనుకున్న శశివర్మ మహారాజు హృదయమెరిగి గురుదేవులు ఇలా చెప్పారు. ఒక రోజున మా ఆశ్రమానికి మహాతపస్శాలి అయిన ఒక యోగి వచ్చాడు. వారు నాకు కొన్ని సిద్ధులు ప్రసాదించారు. అనేక విషయాలు చెప్పారు. కొంతకాలానికి సిద్ధి పొందారు. ఆ మహాత్ముడు ప్రసాదించిన ప్రభావముతో కొన్ని శక్తులు సంపాదించుకున్నాను. చిరకాలము మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చాను. రాజరాజేశ్వరీదేవి అనుగ్రహం వల్ల నీకు రత్నమాల, ఆరావళి మహారాజుకి రాగమాలిక జన్మించారు. మీ ఇరువురి సఖ్యతతో పాటు సింధురాజ్య కుటుంబము మీతో కలపాలనుకున్నాను. మహామాత్యుడు రుద్రభూపాలుని సహాయం అర్థించాను. రుద్రభూపాలుని కుమార్తె మంజరిని నా సేవకై నియమించుకున్నాను. ఆరావళి ప్రభువులు రాగమాలికను నా సేవకై వినియోగించమని అర్పించారు. మంజరి రూపంలో ఆరావళి కుమార్తెను అవంతి రాజ్యాంతఃపురంలో ఉంచాను. అసలు మంజరిని నా వద్ద ఉంచుకున్నాను. ఆమె బాలయోగినిగా అభినయించింది. ఆమెకెంతకెంతలు చేసిందో మీకు తెలుసు. ఆత్మహత్యకు పాల్పడవలసిన స్థితి ఎందుకు కలిగింది గురుదేవా అని యువరాణి రత్నమాల అడిగింది. బిడ్డ, శ్రీ నైజాన్ని అనుసరించి మంజరి హృదయపూర్వకంగా జయుణ్ణి వరించింది. మనసులో రేగిన తుఫానును భరించలేకపోయింది. ఇది జరిగితే నా ఆశయము రుద్రభూపాలుని ఆశయము వమ్మైతుందన్న కారణంగా ఆత్మహత్య కంటే మరో మార్గము తనకు కనిపించలేదని లేఖలో వ్రాసింది. మహామాత్యులు రుద్రభూపాలునికి కట్టలు తెగినట్లు కంటి వెంట నీరు కారసాగింది. నిబ్బరంతో నిలదొక్కుకోవాలన్న ప్రయత్నం సాగలేదు. ఎక్కిళ్ళు వచ్చాయి. అమ్మా తల్లి, నీ ఆత్మకు శాంతి చేకూరుగాక.
రాజసేవలో నువ్వు చూపిన చొరవను నేను చూపలేకపోయాను. మన వంశము రాజసేవకు అంకితమైంది, అదే చాలు అన్నాడు అమాత్యుడు రుద్రభూపాలుడు. అమాత్య, మంజరికి అమరత్వం వస్తుంది. ఆత్మహత్యకు ఇదొక్కటే ప్రబల కారణం కాదు. యోగిని వేషం ధరించి అందులోని అంతర్ధానాన్నంతా అర్థం చేసుకుని తన జీవితాంతం యోగినిగానే ఉండాలని సంకల్పించుకుంది. సహజ లక్షణమైన స్త్రీయత్వానికి గురై మనస్సు చలించిన కారణం వలనేగాక రాకుమారి రాగమాల కూడా జయుణ్ణి వరించినట్లు పసికట్టి ఆమె దారికడ్డు నిలవరాదని ఆత్మహత్యకు నిర్ణయించుకుంది. మహామాత్య రుద్రభూపాల, నీవు నాకు చేసిన మహోపకారానికి నీకు నేను ఏం ప్రత్యుపకారం చేయలేకపోయినా నీ అనుంగు బిడ్డ మంజరి అకాల మృత్యువుకు కారణభూతుణ్ణి అయ్యాను. బుద్ధివర్మ, చావు ఎల్ల ప్రాణులకు ఉండేదే. ప్రభుసేవలో విజయాన్ని సాధించే అదృష్టానికి నేను నోచుకోలేకపోయానన్న చింత తప్ప మరొకటి లేదు అన్నాడు తృప్తిగా రుద్రభూపాలుడు. కాలగ్నులు నిర్ణయించిన శుభలగ్నాన విజయునుకు యువరాణి మణిమాలకి, రాగమాలకు జయునికి వైభవోపేతంగా వివాహాలు జరిగాయి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.